ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున 2020 సంవత్సరము 10వ మాసము ఈ దినాన మీ మందిరావరణములో చేరి ఈ రాత్రికాల సమయంలో వాక్య పఠనము కొరకాయ మీ పాసందికి రావడానికి అనుగ్రహించిన ఈ ధన్యకర సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు. మహాదేవుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసివి, ఉన్నత పరిశుద్ధ స్థలాలలో నివసించే దేవుడవు, అమరత్వము కలిగిన వాడవు, రాజులకు రాజువు, ప్రభులకే ప్రభుడవు, దేవతలకే దేవుడు, భూపతులకు అధిపతి ఉన్న తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ యొక్క మహాకృపచేత అపాత్రులమైన, అపవిత్రులమైన, శాపగ్రస్తులమైనటువంటి మమ్ములను మీరు ప్రేమించి మా కొరకై సింహాసనాన్ని, మహిమను విడిచి లోకానికి వచ్చి కల్వరి శిలువలో మా కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించుట ద్వారా మీరు చిందించిన రక్తం వలన విమోచన, మీరు అర్పించిన ప్రాణం వలన మా జీవితాల్లో మీరు అనుగ్రహించినటువంటి విడుదల, విమోచనను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు మమ్మల్ని రక్షించిన ఆ దినం నుండి ఈ దినం వరకు కాపాడుతూ, భద్రపరుస్తూ, సంరక్షిస్తూ, పోషిస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, నడిపిస్తూ వచ్చినందుకు మీకే స్తోత్రాలు. ప్రభువా, మీ వాక్యం ద్వారా మమ్మల్ని భద్రపరుస్తూ, బలపరుస్తూ, మీరు ఆకడ కొరకే సిద్ధపరుస్తున్న ప్రేమను బట్టి వందనాలు. మరొక పర్యాయము మీ వాక్యము కొరకాయ, ప్రభువా, మీ జీవాహారము కొరకాయ మీ పాద సన్నిధిని చేరావడానికి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. తీసుకొచ్చిన ప్రియులను బట్టి స్తోత్రాలు తండ్రి. దగ్గర నుండి, దూరం నుండి చూస్తూ వినిచిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. వారందరిని బట్టి మనం స్తుతిస్తున్నాం. మీ వాక్యము మా అందరిలో కార్యసిద్ధి కలిగించుటకు సహాయపడండి. మీ వాక్యము ద్వారా మీ హృదయాన్ని గ్రహించి మీరు కోరిన స్థాయిలోకి, మేరలోకి మేము రాబట్టడానికి మీ కృపను అనుగ్రహించండి. దేవా, మీ వాక్యము ద్వారా మా బలహీనతలన్నీ మాకు బయలుపరచండి. మీ వాక్యము ద్వారా మా స్థితిని మాకు గ్రహింపచేయండి. తద్వారా మీ వాక్యం హెచ్చరించినప్పుడు ప్రభువా, అసహించుకొనక మీ వాక్యమునకు లోబడి విధేయత చూపి మీ వాక్యమును అంగీకరించుటకు, యోగ్యమైన మంచి మనసుతో ఫలించుటకు మీ కృపను మాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తీసుకొచ్చిన ప్రియుల కొరకై స్తోత్రములు. ముందున్న సమయం మీ స్వాధీనంలో ఉంచుకోవాల్సిందిగా కోరుతూ, ముందున్న సమయము మీ నామమునకు మహిమకరంగా ఈ కార్యమును మీరు జరిగించవలసిందిగా కోరుతూ, నన్ను నేను మీ చేతులకు అప్పగించుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని ఇచ్చేస్తూ మా దేవుడుగా మాతో ఉండి నడిపించవలసిందిగా కోరుకుంటూ, మీ సంగతులను గ్రహించుటలో కృప దయచేయమని, వినగల చెవులు, గ్రహించే హృదయం, లోబడే స్థితిని మాకు దయచేయమని కోరుకుంటూ, మనం మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని ఇచ్చేస్తూ ప్రభురక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామున ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 238, కొత్త పుస్తకంలో నుండి. పాత పుస్తకంలో 204వ పాట పాడుకుందాం. సాంగ్ నెంబర్ 238, 204. 238 కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 204. యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరి కొరకునే పాట. కార్యములు చేసేను యెహోవా
సహపనివారినిగా చేసెన్ మహాసంతోష భరితులమైతిమి సహపనివారినిగా చేసెన్ యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరి కొరకు ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారకులా ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారకులా ప్రారంభ కాల పనులను పరిహాసించు వారెవ్వారు ప్రారంభ కాల పనులను పరిహాసించు వారెవ్వారు ప్రభు పని చేయ 10,000 విరివిగా బలమౌ జనమగును ప్రభు పని చేయ 10,000 విరివిగా బలమౌ జనమగును యెహోవా గొప్ప కార్యములు చేసెను నీ కొరకు ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారకులా ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారకులా ప్రభు సువార్తకై బహుగా మేము బాధింపబడి యుంటిమి ప్రభు సువార్తకై బహుగా మేము బాధింపబడి యుంటిమి ప్రభలేను ప్రభుని వాక్యము ప్రభలితిమి మేము ప్రభు కృపలో ప్రభలేను ప్రభుని వాక్యము ప్రభలితిమి మేము ప్రభు కృపలో యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరి కొరకు ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారకులా ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారకులా పొరపాటు ఎన్నో చేసితిమి ప్రభు కృపతో మమ్ము క్షమించెన్ పొరపాటు ఎన్నో చేసితిమి ప్రభు కృపతో మమ్ము క్షమించెన్ విరోధి మంత్రశకునములేమి ఇశ్రాయేలులో ఇక లేవు విరోధి మంత్రశకునములేమి ఇశ్రాయేలులో ఇక లేవు యెహోవా గొప్ప కార్యములు చేసెను నీ కొరకు ఇహమున అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారకులా ఇహమున అన్యజనములెల్లా కొనుచున్నారకులా భూమిపై నాటిని తడుపు వానవలే విజయమునిచ్చెను భూమిపై
సముద్రములో క్షేమముగా మమ్ము నడిపేను. యెహోవా గొప్ప కార్యములు చేసెను మీ కొరకు ఇహమున. అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటులా ఇహమున. అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటులా. అధికంబాయే మా అంత్యదశ మొదటి పనులను మించెన్. అధికంబాయే మా అంత్యదశ మొదటి పనులను మించెన్. మొదటి మందిర మహిమను మించే తుది మందిర మహిమా. మొదటి మందిర మహిమను మించే తుది మందిర మహిమా. యెహోవా గొప్ప కార్యములు చేసెను మీ కొరకు ఇహమున. అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటులా ఇహమున. అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటులా. మహిమా ఘనత ప్రభావములు మా కృతజ్ఞత స్తోత్రములు. మహిమా ఘనత ప్రభావములు మా కృతజ్ఞత స్తోత్రములు. సింహాసనాసీనుందామాను సియోను రాజా హల్లెలూయా. సింహాసనాసీనుందామాను సియోను రాజా హల్లెలూయా. యెహోవా గొప్ప కార్యములు చేసెను మీ కొరకు ఇహమున. అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటులా ఇహమున. అన్యజనములెల్లా చెప్పుకొనుచున్నారటులా. పాట సంఖ్య 549, కొత్త పుస్తకము నుండి. పాత పుస్తకము నుండి 462. కొత్త పుస్తకంలో 549వ పాట 462. 549 462. ఆకాశమహాకాశము
పట్టానియా చర్యాకరుడా ఆకాశ మహాకర్షములు పట్టానియా చర్యాకరుడా నీ దాసునికి నీ ప్రజలకు నిక్షమాను కనుపరచు నీ దాసునికి నీ ప్రజలకు నిక్షమాను కనుపరచు నీదు కల్వారి రక్తమునా నీదు కల్వారి రక్తమునా నీవే కడుగు కరుణమయ నీవే కడుగు కరుణమయ ఆకాశ మహాకర్షములు పట్టానియా చర్యాకరుడా ఆకాశ మహాకర్షములు పట్టానియా చర్యాకరుడా నీతి న్యాయ ములాకర్త ప్రీతి తోడా నీ ప్రజలకు నీతి న్యాయ ములాకర్త ప్రీతి తోడా నీ ప్రజలకు నీతి న్యాయ ములా నిమ్ము నీతి న్యాయ ములా నిమ్ము స్తుతింపా నిరతము స్తుతింపా నిరతము ఆకాశ మహాకర్షములు పట్టానియా చర్యాకరుడా ఆకాశ మహాకర్షములు పట్టానియా చర్యాకరుడా రాజులనుగా రాజకులనుగా మమ్ము చేసిన మహారాజా రాజులనుగా రాజకులనుగా మమ్ము చేసిన మహారాజా విజయమిమ్ము మా విజయుండ విజయమిమ్ము మా విజయుండ నిజమైన నీ ప్రజలకు నిజమైన నీ ప్రజలకు ఆకాశ మహాకర్షములు పట్టానియా చర్యాకరుడా ఆకాశ మహాకర్షములు పట్టానియా చర్యాకరుడా కరువు తెగులు కష్టానష్టముల్ వర్షాలేమి పురుగు బాధల్ కరువు తెగులు కష్టానష్టముల్ వర్షాలేమి పురుగు బాధల్ కరుణ చూపి విడిపించి కరుణ చూపి విడిపించి మురిపించు మమ్ములను మురిపించు మమ్ములను ఆకాశ మహాకర్షములు పట్టానియా చర్యాకరుడా ఆకాశ మహాకర్షములు పట్టానియా చర్యాకరుడా సమాధాన సంతోషము ఆధారణ ఆలోచన సమాధాన సంతోషము ఆధారణ ఆలోచన అనుభవింప నన్ను గ్రహించు అనుభవింప
బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి విలువైన నిరక్షణను విలువైన నిరక్షణను ధరింపజేయు మల్లెలూయా ధరింపజేయు మల్లెలూయా ఆకాశమహాకాశములో పడ్డానియా చర్యాకరుడా ఆకాశమహాకాశములో పడ్డానియా చర్యాకరుడా. కొన్ని నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తాం. దేవుని యొక్క వాక్యములో నుండి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము. 1 Kings chapter 18. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. 18వ అధ్యాయంలో మొదటి 2 వచనాలను మనం కలిసి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనము కలిసి బిగ్గరగా స్పష్టముగా అర్థవంతముగా చదువుకుంటాం. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవీయగా, ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా. చదవండి ఈ భాగాన్ని ప్రభు మన కొరకై దీవించునుగాక. దేవుని యొక్క వాక్యములో మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకోవడానికి ప్రభు కృప ఇచ్చినాడు. వాస్తవముగా ఏలియా భక్తుని యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ యాకోబు భక్తుడు ఉదాహరించిన 2 మాటలను దేవుని వాక్యములో నుండి 5వ అధ్యాయం యాకోబు పత్రిక 17-18 వచనాలు మనం చదువుకొని మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చినాం. ఏలియా భక్తుని యొక్క దేవుని పట్ల తనకున్నటువంటి రోషము, జీవము గల దేవుణ్ణి వెంబడించుట్లో ఏలియా భక్తుడు కనుపరిచిన ఆసక్తి, ఏలియా భక్తుడు దేవుణ్ణి బట్టి ఆహాబు ఎదుట నిలబడి ప్రకటించుట, వర్షం పడదు మంచు పడదు రాగల సంవత్సరాలలో అని. ఆ తదుపరి యెహోవా సెలవు చేత కెరీతుకు పంపబడుట, కెరీతు నుండి సారెపత్ అనే పట్టణానికి పంపబడుట, సారెపత్ అనే పట్టణములో కెరీత్ అనే స్థలములో అద్భుతంగా దేవుడు ఏలియా ప్రవక్తను పోషించిన సందర్భము ఎంతో శ్రేష్టమైనది. అంతేకాదు ఏలియా భక్తుని యొక్క విధేయత, ఏలియా భక్తుని యొక్క ప్రార్థనా జీవితము, ఏలియా భక్తుని యొక్క అచంచలమైనటువంటి విశ్వాసము ఎంతగా పరిణితి చెంది ప్రకాశించిందో దేవుని వాక్యములో 17వ అధ్యాయములో వచనముడి వచనము, వచనములోని పదం వెంబడి పదాన్ని ధ్యానించడానికి ప్రభు మనకు తన కృప చూపుతూ వచ్చిన వాడై ఉంటున్నాడు. ఇప్పుడు మనం 18వ అధ్యాయంలో ప్రవేశించితిమి. ఇది నాన్న 18వ అధ్యాయంలోని మొదటి 2 వచనాలలో ఉన్న మాటలను మనము ధ్యానించే వారమై ఉంటున్నాం. అనేక దినములైన తరువాత అనే మాట మనం గమనిస్తాం. 3వ సంవత్సరమందు అనే మాట వ్రాయబడింది. అనేక దినాలైన తర్వాత అంటే చాలా దినాలైనవి. చాలా దినములైన తరువాత 3వ సంవత్సరమందు అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. 3వ సంవత్సరము వాస్తవముగా 3 అనే మాట ఇక్కడ ఉదాహరించటానికి, ఇక్కడ ప్రస్తావించటానికి గల కారణం ఏమిటో మనము ధ్యానించి తదుపరి విషయంలోనికి మనం ప్రవేశిస్తాం. 3వ సంవత్సరమందు అనే మాట 18వ అధ్యాయం ఆరంభంలోనే మనం చూస్తూ ఉన్నాం. వాస్తవముగా 3.5 సంవత్సరాలు కదా వర్షం పడింది. యాకోబు భక్తుడు 5వ అధ్యాయము 17వ వచనంలో
ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు వర్షింపలేదు, భూమి మీద వర్షం పడలేదు. మరలా అతడు ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెననే మాటను దేవుని వాక్యములో మనం చదివాం గత దినాల్లో. 3.5 సంవత్సరాల వర్షం పడలేదు కదా. కానీ ఇక్కడ 18వ అధ్యాయం 1వ వచనంలో 3వ సంవత్సరమందు అని అన్నాడే. 3వ సంవత్సరము నేను భూమి మీద వర్షము కురిపింపబోతున్నాను అన్నాడు. అంటే 3వ సంవత్సరంలో భూమి మీద వర్షం కురిపింపబోతున్నాడంటే 3.5 సంవత్సరాలని చెప్పిన యాకోబు భక్తుడు మాట్లాడిన సందర్భము అది సందర్భము కాదా? 3.5 కాదా? 3.5 కాదా? 3ఏనా? సరే, యాకోబు భక్తుని యొక్క సందర్భాన్ని మనం ప్రక్కన పెట్టి ఇంకెవరు చెప్పలేదా 3.5 సంవత్సరాల గురించి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించిన దినాలలో ఆయన కూడా పలికినాడు ఒక మాట. ఏలియా భక్తుని ఆయన కూడా జ్ఞాపకం చేశాడు. ఏలియా భక్తుని యొక్క పరిచర్యను, ఏలియా భక్తుని యొక్క ప్రార్థనా జీవితము, అతని యొక్క విధానమును ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ప్రస్తావించిన సందర్భాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎక్కడ ప్రస్తావించబడింది? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ ప్రస్తావించినారు? లూకా సువార్త 2వ అధ్యాయం 4వ అధ్యాయం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 4. లూకా సువార్త 4వ అధ్యాయంలో 25, 26 వచనములు కలిసినవి. 25, 26 వచనాలు మనం చదువుకుంటాం. లూకా సువార్త 4వ అధ్యాయము 25, 26 వచనాలు. ఏలియా దినములయందు 3.6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రులను ఏలియా సీదోనులోని సారెపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. ఏలియా దినములయందు 3.6 నెలలు అనగా 3.5 సంవత్సరములు. కాబట్టి యాకోబు భక్తుడు చెప్పాడు 3.5 సంవత్సరాలు. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు 3.5 సంవత్సరాలు ఆకాశము మూయబడి భూమి మీద వర్షము పడలేదు అని. అంటే ఈ భక్తుని యొక్క ప్రార్థనకు ఆకాశము 3.5 సంవత్సరాలు మూయబడింది కదా, వర్షం ఇవ్వలేదు కదా. కానీ 18వ అధ్యాయము 1వ వచనములో మనం చదివితే 3వ సంవత్సరమందు భూమి మీద నేను వర్షము కురిపింపబోచున్నాను అని ప్రభు సెలవిచ్చినాడు. మరి 6 నెలల ప్రస్తావన గురించి ఏమిటి అంటే, వాస్తవముగా ఆ యొక్క ఏలియా ప్రవక్త ఆహాబు ఎదుట నిలబడి రాగల సంవత్సరములలో మంచైనా వర్షమైనా పడదు అని చెప్పాడు. మంచైనా వర్షమైనా పడదు అని సెలవిచ్చిన తర్వాత దేవుడు ఏలియా ప్రవక్తను కెరీతు దగ్గరకు తీసుకువెళ్ళాడు. తీసుకుని వెళ్ళినప్పుడు ఆహాబు అనుకున్నాడు, అయినా ఈ మనుషుడు నా దేశం మీద మంచు పడదని వర్షం పడదని శాసించాడు. ఇలాంటి వాళ్ళ మాటలు ఎన్నో చూసుంటాను, నేను ఎన్నో చూశాను. ఈ మనుషుని యొక్క మాట నెరవేరుతుందా? ఈ మనుషుడు పలికాడే యెహోవా జీవంతోడన్నాడే, ఆ యెహోవా జీవంతోడు పలికిన మాట నెరవేరుతుందా? అయినా ఇది వర్షాకాలం. ఈ వర్షాకాలము అప్పుడు వర్షాలు పడక ఏం పడతాయి? వర్షాలు తప్పకుండా పడతాయి. ఈ మాట ఎంతవరకు పాటిస్తుందో, ఈయన శాసించినటువంటి శాసనము, ఈయన ప్రవచించినటువంటి ప్రవచనము ఎంతవరకు నెరవేరుతుందో చూద్దాం కదా అని ఆహాబు కనిపెట్టుకుని ఉన్నాడు ఆ మాట కొరకాయ. చూద్దాంలే, ఇలా ఎంతోమంది మాట్లాడారు, అవన్నీ జరుగుతాయా? ప్రతి వాళ్ళు మాట్లాడతారు, మాట్లాడినవన్నీ జరుగుతాయా అని ఆహాబు తను ఈ విషయమై అంతగా పట్టింపు చేసుకోలేదు. పట్టింపు చేసుకొని పరిస్థితులు, ఎందుకంటే నేను రాజుని, నా భార్య యెజబేలు, ఆమెకో దేవత ఉంది, ఆ దేవతకి నేను గుళ్ళు కూడా కట్టించినాడు. మనం ఆరంభంలోనే చదివా, మరొకసారి ఆ మాటను చదువుకుంటే మంచిది. 1 రాజుల గ్రంథం 16వ అధ్యాయము, 1 రాజుల గ్రంథము 16వ అధ్యాయములో 32వ వచనము మనం చదువుకుంటాం. 33వ వచనం 1 రాజులు 1 Kings chapter 16 verse 32 and 33. 32, 33 వచనాలు 1 రాజులు 16వ అధ్యాయంలో. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను, మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన
ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. కాబట్టి ఆహాబును గురించి మనం చదువుతాం. మందిరము కట్టించినాడు, బయలుకు బలిపీఠం ఒకటి కట్టించినాడు. ఆహాబు దేవతా స్తంభం ఒకటి కట్టించి నిలిపినాడు. ఈ దేవతా స్తంభము పేరు ఆషేరా అని పెట్టారు. ఆషేరా దేవికి ఒక స్తంభాన్ని నిలిపినాడు. వీటన్నిటిని చేయటం వలన ఇశ్రాయేలులందరూ పూర్వీకులైన రాజులందరిలోకెల్లా ఈ మనుషుడు, ఈ ఆహాబు ఎక్కువైన పాపము చేసి యెహోవాకు కోపము పుట్టించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి యెహోవాకు కోపము తీసుకురావడానికి కోపకారకుడుగా ఉన్నాడు ఈ మనుషుడు. కారణం పూర్వీకులైన తనకు ముందున్నటువంటి రాజులు కంటే కూడా ఎక్కువ పాపం చేసినాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ మనుషుడు యెహోవా జీవముతోడు రాగల సంవత్సరాల్లో మంచు పడదు, వర్షం పడదు అంటే అప్పుడు ఈ మనుషుడు దాన్ని పరిగణలోకి తీసుకుని ఉంటాడా అంటే తీసుకోలేదు. ఎందుకో తెలుసా? వర్షాకాలం ఆరంభమందు ఇశ్రాయేలు దేశములో వర్షము పడుతుంది. దేవుడు వర్షం ఇస్తాడు. వర్షం ఇచ్చుట ఆయన పని. వర్షాన్ని ఇచ్చుట అది ఒక దీవెన. వర్షం అనేది దేవుడు అనుగ్రహించేది. మనుషులు ఎవరు దాన్ని తేలేదు. మేఘమదనమో ఇంకో మదనమో ద్వారా మనుషులు వర్షాలు కురిపించలేరు. దేవుడు ఒక్కడే వర్షాన్ని ఇవ్వగలిగిన వాడు అనే విషయాన్ని అందరికీ తెలిసింది, అందరు ఎరిగినటువంటి విషయమే. కాబట్టి వర్షాకాలమందు వర్షమొచ్చుట. బైబిల్లో వర్షాకాలమందు వర్షం వస్తుంది. అందుకే ఇశ్రాయేలీలు వర్షాకాలం అప్పుడు వాళ్ళు 2 విషయాలు చెప్తారు. ఏంటి ఆ విషయం అంటే తొలకరి వర్షము, కడవరి వర్షము అని. కాబట్టి తొలకరి వర్షము, కడవరి వర్షం. ఈ తొలకరి వర్షము నుండి కడవరి వర్షం వరకు ఇశ్రాయేలు దేశంలో 6 నెలల కాలము, మార్చి నుండి అక్టోబర్ వరకు వారు 6 నెలల వ్యవధి వర్షాకాలముగా వారు పరిగణిస్తారు, మార్చి నుండి. కాబట్టి తొలకరి వర్షం పడుతుంది, కడవరి వర్షం పడుతుంది. అందుకే యాకోబు భక్తుడు అక్కడ ఉన్నటువంటి వర్షం యొక్క పరిస్థితి, వ్యవసాయదారుని యొక్క పరిస్థితిని, ఆ దేశంలో ఉండే వ్యవసాయదారుని గురించి స్పష్టముగా చెప్పినాడు. ఏంటా మాట? రండి దేవుని వాక్యములో నుండి ఆ మాటను మనం చదువుతాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుంటాం. 5వ అధ్యాయం 7వ వచనం. బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 5:7. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనొచ్చు, దాని కొరకు కనిపెట్టును కదా. కాబట్టి విలువైన భూఫలము కొరకు కనిపెడతాడు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? తొలకరి వర్షము, కడవరి వర్షము. కాబట్టి తొలకరి వర్షము, కడవరి వర్షం వరకు వాళ్ళు కనిపెడతారు. అలాగే ఏలియా ప్రవక్తకు కూడా చెప్పినప్పుడు ఆహాబు వర్షాకాలం అప్పుడు ఈ మనుషుడి యొక్క మాట ఎంతవరకు పాటిస్తుందో చూద్దాములే అనుకొని ఈ వర్ష ఋతువుని తాను లెక్కలోకి తీసుకున్నాడు. అనుకున్నాడు, చూద్దాం, ఇదంతా అయిపోయిన తర్వాత చూద్దాంలే, పడకపోతే చూద్దాంలే అన్నట్లు. ఎప్పుడైతే పడలేదో వర్షాకాలంలో కూడా వర్షం పడలేదు. వర్షము పడకపోయిన కారణాన కోపము తెచ్చుకొని, ఎవరు కోపం తెచ్చుకొని? ఆహాబు ఆగ్రహం కలిగిన వాడే కోపము తెచ్చుకొని అప్పటి నుండి తాను లెక్క వేయటం ప్రారంభించినాడు. ఎప్పటి నుండి ప్రారంభించినాడు అంటే అప్పటి నుండి ఏలియాను వెతుకుట ప్రారంభించినాడు. ఎప్పటి నుండి వెతుకుట ప్రారంభించినాడు అనగా వర్షాకాలం అప్పుడు వర్షం పడకుండా ఏం పడుతుంది, ఈ ఏలియా మాటలు ఎంతవరకు పాటిస్తాయో అని హేళనగా ఆ మాటల్ని ఎగతాళిగా తీసుకుని పరిగణించకుండా ఉన్న కారణాన వర్షం ఎప్పుడైతే పడలేదు ఏలియా మాట ప్రకారం, మంచు పడటం మానివేసిందో అప్పటి నుండి లెక్క వేయటం ప్రారంభించినాడు. వర్షాకాలం అంతా అయిపోయింది. ఆ తదుపరి అప్పుడు సైనికులను పంపించడం ప్రారంభించినాడు. ఎక్కడికి పంపించినాడు? రండి 18వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతాం. 10వ వచనాన్ని
నీ దేవుడైన యెహోవా జీవము తోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలినవాడు దూతలను పంపించని జనమొకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియు అతన్ని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచు వచ్చిరి. కాబట్టి ఆయన మనుషులను పెట్టాడు, సైనికులను పంపించాడు, రాజ్యాలకు, ఇతర దేశాలకు, చుట్టుపక్కల ప్రాంతాలకి, ఇరుగు పొరుగు దేశాలకి మనుషులను పంపించి ఏలియా ఉన్నాడా వాళ్ళు లేరన్నారు. లేరంటే ఊరుకోలేదు. ప్రమాణం చేయండి, ఏలియా మాకు కనపడలేదు అని మీరు ప్రమాణం చేయండి, ఏలియాను మేము చూడలేదని ప్రమాణం చేయండి. అలాగూ ప్రమాణము చేయించుచు వచ్చిరి, ప్రమాణము చేయిస్తూ వచ్చారు. అప్పుడు ప్రారంభించినాడు. ఆ ప్రారంభము నుండి ఇప్పటి వరకు 3 సంవత్సరాలు, అంతకుముందు 6 నెలలు. ఆ 6 నెలలు ఈ 3 సంవత్సరాలు. అంటే ఏలియాను వెతుకుట ప్రారంభించినాడు. ఏలియాను వెతుకుట ప్రారంభించి 3వ సంవత్సరం అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయినాయి. 3 సంవత్సరాల తర్వాత అప్పుడు ఆ మనుషుడు ఆహాబు ఓబద్యాను పిలిచి అంటున్నాడు, ఇదిగో భయంకరమైన కరువు ఉంది షమ్రోన్లో, సమరయలో భయంకరమైన కరువు ఉంది. కాబట్టి ఈ కరువు వలన మన పశువులు అన్నీ చనిపోతాయి. కాబట్టి నీవు వెళ్ళు, నీటి దారులను కనుక్కో, నీవు వెళ్ళు, మిగిలిన పశువులైనా చనిపోకుండా బ్రతికించుకునే దాని కొరకాయ ఎక్కడైనా నీటి ఛాయలు ఉన్నాయేమో చూడు అన్నాడు. రండి 18వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. 3వ వచనం. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించను. ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించను. ఆహాబు దేశములోని ఉదకధారలన్నింటినీ నదులన్నింటినీ చూడబోయి పశువులన్నింటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచెల గాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకునమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చాను. ఓబద్య మనము దేశమంతా సంచరించి దేశమంతా తిరిగి ఉదక దారులు ఎక్కడైనా ఉంటాయేమో, ఉదక దారులు ఉన్నటువంటి స్థలాల్లో గడ్డి పచ్చగా ఉన్నప్పుడు ఆ పచ్చ గడ్డి దొరుకుతుందేమో. కాబట్టి పశువులన్నింటినీ మనము పోగొట్టుకోకుండా మనకు గడ్డి దొరుకుతుందేమో మన పశువుల కొరకు వెతుకుదాం పదా అని ఆహాబు ఒకవైపుకు ఓబద్య ఒకవైపుకు బయలుదేరి వెళ్ళారు. అంటే ఎంత ఘోరమైనటువంటి స్థితి. పశువులు చనిపోతూ ఉన్నాయి, మనుషులు చనిపోతున్నారు. ఇందాకడ 17వ అధ్యాయంలో గతంలో మనం చెప్పుకున్నాం, తొట్టిలో పిండి బుడ్డిలో నూనె 2 అప్పాలు అవి తిని మేమేమైపోవాలి, చనిపోవాలి. కరువు, క్షామము, విస్తారమైనటువంటి కరువు ఇశ్రాయేలు దేశాన్ని అలుముకొని ఉంది. ఆ కరువులో అనేక మంది చనిపోతున్నారు, ఎన్నో పశువులు చనిపోతున్నాయి. ఇంకా మిగిలిన పశువులైనా చచ్చిపోతే అన్నీ చచ్చిపోయినట్టే, వాటినైనా కాపాడుకుందాం అని ఆహాబు ఓబద్యాతో మాట్లాడుతున్నాడు. అంటే 3వ సంవత్సరం మందు 3 సంవత్సరాల తర్వాత, అంతకుముందు వర్ష ఋతువు 6 నెలలు, ఈ 3వ సంవత్సరము టోటల్గా 3.5 సంవత్సరాలు భూమి మీద ఏం పడలేదు, వర్షం పడలేదు. ఏలియా చెప్పిన మాట వర్షాకాలంలో నెరవేరుతుందా? శీతాకాలం అంటే ఎలాగో నెరవేరవచ్చు, వేసవకాలం అయితే ఎలాగ నెరవేరవచ్చు, వర్షాకాలం ఎలా నెరవేరుతుంది? వర్షాకాలం ఎప్పటికైనా తప్పకుండా వర్షం పడాల్సిందే కదా. కాబట్టి వర్షం పడి తీరుతుంది కదా అని ఆహాబు అనుకున్నాడు. అనుకున్నట్టు కాదు. నా మాట కాక యెహోవా జీవముతోడు రాగల సంవత్సరాలు ఏం పడదు, మంచైనా వర్షమైనా భూమి మీద పడదు. ఈ మాట అక్షరాల నెరవేరింది. ఆ మాట ఏ నాడైతే పలికాడో ఆ నాటి నుండి ఈ నాటి వరకు 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. ఎప్పుడైతే వర్షం పడలేదో ఇప్పుడు ప్రభు ఆహాబుతో ఏలియాతో చెప్తున్నాడు, నీవు బయలుదేరి వెళ్ళి ఎవరిని దర్శించు? ఆహాబును దర్శించు. నీవు వెళ్ళి ఆహాబును దర్శించు అని ప్రభు చెప్పాడు. ఎందుకు? నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను. వర్షము ఇచ్చేది ఎవరు? వర్షం ఇచ్చేది ఎవరు?
వర్షాన్ని కంట్రోల్ చేసేది ఎవరు? వర్షం అనేది తగిన కాలములో ఇచ్చేది ఎవరు? వర్షం అనేది విస్తారముగా వస్తే ఏమిటి అనే విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. వర్షం ఇచ్చేది ఎవరు? ఎవరు వర్షం ఇస్తారు? స్పష్టముగా బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటాం. రండి, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 14వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 22వ వచనాన్ని చదువుకుంటాం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనం. 14వ అధ్యాయము 22వ వచనం ఇర్మియా గ్రంథం. జెరెమియా చాప్టర్ 14 verse 22. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? ఆకాశము వాన నీయగలదా? మా దేవుడైన యెహోవా నీవే కదా దాన్ని చేయుచున్నావు. నీవే ఈ క్రియలనియు చేయుచున్నావు. నీ కొరకే మేము కనిపెట్టుకొనుచున్నాము. కాబట్టి నీవే దీన్ని చేస్తూ ఉన్నావు. లోకములోని జనముల వ్యర్థ దేవతలలో వ్యర్థ దేవతలు వర్షము కురిపింపగలవా? కురిపించగలవారున్నారా? ఎవరైనా వర్షం కురిపించే దేవతలు ఉన్నారా? లేరు. మరి ఎవరు కురిపిస్తారు? ఎవరు కురిపిస్తారు వర్షాన్ని? దేవుడు వర్షమును ఏం చేస్తాడు? కురిపిస్తాడు. నీవే కదా దీన్ని చేయుచున్నావు. ఆ మాటలో స్పష్టంగా మనం చదువుతాం. ఆకాశము వాన నీయగలదా? మా దేవుడైన యెహోవా నీవే కదా దాన్ని చేయుచున్నావు. నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు. నీ కొరకే మేమేం చేశాం? కనిపెట్టుకున్నాం. నీ కొరకే కనిపెట్టుకున్నాం. నీవే చేస్తున్నావు. ఇవన్నీ నువ్వు చేసే దేవుడు. అంటే వర్షం ఇచ్చువాడు ఎవరంట? ఎవరు వర్షం ఇచ్చేది? దేవుడు వర్షమును అనుగ్రహించేవాడు. అందుకే ఆయనే వర్షం ఇస్తాడు. బైబిల్లో చాలా విషయాలు వర్షాన్ని గురించి రాయబడ్డాయి. ఆ విషయాలని మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం. వర్షమును గురించి స్పష్టంగా బైబిల్ సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది అనగా, వర్షమును కురిపించువాడు ఆయనే మాటని స్పష్టంగా బైబిల్ గ్రంథం నుండి మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 5 verse 45. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. ఏం కురిపిస్తున్నాడు? వర్షము కురిపిస్తూ ఉన్నాడు. కాబట్టి వర్షాన్ని కురిపించేవాడు ఆయనే వర్షాన్ని కురిపిస్తుంటున్నాడు. అందుకే దేవుని వాక్యంలో మనం చదువుతాం, వర్షమును కురిపించువాడు ఆయనే అనే మాట స్పష్టముగా వ్రాయబడినట్లు మనం చూస్తాం. ఇంకో మాట కూడా మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటాము. దేవుని యొక్క వాక్యములో నుండి ఈ మాటను మనం చదువుతాం. రండి, దేవుని వాక్యములో ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 17వ వచనం. 11వ అధ్యాయం 17వ వచనం. 11వ అధ్యాయం 17. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న మంచి దేశమును ఉండకుండా మీరు శీఘ్రముగా ఏమవుతారు? నశిస్తారు. కాబట్టి యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును ఏం చేస్తాడు? మూసివేస్తాడు. ఆకాశమును మూసివేస్తే ఏం పడదు? వర్షం పడదు. అక్కడ రాయబడింది కదా, వర్షము పడదు. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. వాన కురవదు, భూమి పండదు. భూమి పంట ఇవ్వదు. అంటే వర్షము పడదు ఆకాశమును మూసివేస్తే. ఆకాశమును మూసివేసేవాడు, ఇంకా ఆకాశమును తెరచి వర్షాన్ని కురిపించువాడు ఎవరో తెలుసా? నీ దేవుడే. బైబిల్లో మాట చదువుతాం రండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 28వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. 12వ వచనాన్ని చదువుతున్నాను. 12 ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వచనం. 28, 12 ద్వితీయోపదేశ కాండము. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును
నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయ. ఏం కురిపిస్తా అంట? ఆయన దేశము మీద, నీ దేశం మీద వర్షము దాని కాలమందు ఏం చేస్తాడు? కురిపిస్తాడు. ఆయన నీ దేశం మీద వర్షమును తగిన కాలమందు కురిపిస్తాడు. దాని కాలం అంటే ఏ కాలములో పడవలసిన వర్షము ఆ కాలములో ఆయన కురిపిస్తాడు. ఆయనే కురిపించేవాడు. ఎప్పుడు కురిపిస్తాడు? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఎడలా, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను కట్టలను గైకొని నడిచిన ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకేం చెయ్యును? ప్రాప్తించును. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. దేవుని వాక్యంలో మనం చదివాం కదా, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. ఎప్పుడు అంటే ఆయన ఆజ్ఞలను గైకున్నప్పుడు, ఆయన మాట శ్రద్ధగా విని ఎడలా. తన కాలమందు వర్షమును దాని కాలమందు నీ దేశం మీద ఆయన కురిపిస్తాడని దేవుని వాక్యములో మనం చదువుతుంటున్నాం. నిజమే, వర్షం ఇస్తాడు. అందుకే బైబిల్లో స్పష్టంగా మనం చెప్తాం, వర్షమిచ్చువాడు ఆయనే. ఆకాశమును తెరిచి వర్షాన్ని కురిపిస్తాడు. జనముల దేవతల్లో ఎవరునూ వర్షమును కురిపించలేరు, ఆయన మాత్రమే వర్షమును కురిపిస్తాడు. అంతేకాదు, ఆ వర్షాన్ని కంట్రోల్ చేసేవాడు ఎవరో తెలుసా? దేవుని వాక్యంలో నుండి చదువుకుందాం రండి. యోబు గ్రంథము 28వ అధ్యాయము. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 28 verse 26. యోబు గ్రంథం 28వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుంటాం. 26వ వచనం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనం. వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు. వర్షమునకు ఏమి నియమించినాడు? ఆయన కట్టడ నియమించినాడు. ఒక ఆర్డర్ నియమించినాడు వర్షమునకు. వర్షాకాలము నువ్వు వర్షం పడు, నువ్వు వర్షం పడు అంటే వర్షం పడుతుంది, వర్షం పడదు అంటే పడదు. కట్టడ నియమించినాడు, ఒక కంట్రోల్ చేసినాడు. వర్షానికి ఒక కంట్రోల్ సిస్టమ్ ఉంది. ఆయన కంట్రోల్ చేస్తాడు వర్షాన్ని. కాబట్టి వర్షమును ఆయనే కురిపిస్తాడు, ఆయనే కంట్రోల్ చేస్తాడు. ఇంకో మాట కూడా నేను మీకు చెప్తాను రండి. దేవుని వాక్యములో నుండి యోబు గ్రంథము 37వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాం. యోబు గ్రంథం 37వ అధ్యాయము 6వ వచనం. నేను భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నీవు భూమి మీద పడు అని హిమముతో చెప్తే హిమం పడుతుంది, వర్షముతో చెప్తే వర్షం పడుతుంది, మహావర్షంకు ఆజ్ఞ ఇస్తే మహావర్షం కూడా భూమి మీద పడుతుంది. ఆజ్ఞ ఇస్తే, వర్షమునకు దేవుడు ఆజ్ఞ ఇస్తే వర్షము మహావర్షం. వార్తల్లో చెప్తుంటారు, రాగల 48 గంటల్లో కోస్తా ఆంధ్రలో భారీ వర్షాలు, వర్షాలు పడతాయి, భారీ వర్షాలు పడుతున్నాయి అని వాళ్ళు హెచ్చరిక చేస్తారు. ఏంటి భారీ వర్షము? ఏంటి మహావర్షము? విస్తారమైనటువంటి వర్షం ఆజ్ఞ ఇస్తేనే పడుతుంది. ఆయన ఆజ్ఞ ఇస్తేనే. ఆకాశమునకు ఆజ్ఞ ఇస్తే భూమి మీద పడు అని వర్షానికి చెప్తే భూమి మీద వర్షం పడుతుంది. ఇలాగూ వర్షం ఇచ్చేటువంటి దేవుడెవరు? అందుకే ప్రభువు అన్నాడు ఇర్మియాతో, ఇర్మియా నేను భూమి మీద ఏం కురిపించబోతున్నాను? వర్షము కురిపింపబోతున్నాను. ఇప్పుడు మనం గ్రహించాలి ఒక మాట. ఏంటా మాట? భూమి మీద వర్షాన్ని ఇచ్చే వాళ్ళెవరు? భూమి మీద వర్షాన్ని ఇచ్చేది ఎవరు అంటే దేవుడు నీ కొరకు భూమి మీద వర్షం ఇస్తుంటున్నాడు. నీ కొరకు దేవుడు భూమి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు అనే సంగతి దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతుంటున్నాం. దేవుని యొక్క వాక్యంలో ఇంకో మాట కూడా చదువుతాం రండి. లేవియా కాండము 26వ అధ్యాయం 4వ వచనం. లేవియా కాండము 26వ అధ్యాయం 4వ వచనం. 26వ అధ్యాయం. మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదను,
మీ భూమి పంటలనిచ్చును, మీ ఫలముల చెట్లు ఫలించును. కాబట్టి మీ వర్షాకాలంలో మీకేమిస్తాను? వర్షమిస్తా. ఏ కాలములో పడవలసిన వర్షం, ఏ ఋతువులో పడవలసిన వర్షం ఆ సమయంలోనే నేను పడేట్లు చేస్తా. వర్షం నేను ఇస్తా, వర్షం ఇచ్చేదను అంటున్నాడు. వర్షాన్ని ఆయన ఇస్తాడు. అయితే వర్షము పడకపోవటానికి గల కారణం ఏమిటి? ఎందుకు పడలేదు వర్షం? 3.5 సంవత్సరాలు వర్షము పడలేదు అని మనం చదువుతున్నాం. ఎందుకు పడలేదు వర్షము? వర్షము పడకపోవటానికి గల కారణం ఏమిటి అంటే దేవుని వాక్యంలో నుండి ఆ మాటను మనం చదువుతాం. 26వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుంటాం. 26వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుంటాం. 26వ వచనం. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తర్వాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యలోనే మీకు ఆహారం వండి తూనికి చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు. మీరు తినిదరు కానీ తృప్తి పొందరు. మీరు తింటారు కానీ ఏమవరు? తృప్తి పొందరు. ఎందుకని తృప్తి పొందరు? కరువు వస్తుంది మీ జీవితాలు. వర్షం ఉండదు గనక, ఆహారం ఉండదు, పంట పండదు. ఎందుకని పండదు? అదే మాట 26వ అధ్యాయములో ఆ మాట మనం చదువుతాం. రండి దేవుని వాక్యములో నుండి లేవియా కాండము 26వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుంటాం. 19వ వచనం. మీ బల గర్వమును భంగపరిచి ఆకాశము ఇనుము వలెను భూమి ఎత్తడి వలెను ఉండ చేసేదను. దేన్ని బట్టి? మీ యొక్క బల గర్వమును భంగపరిచి, గర్వమును బట్టి, బలము, అతిశయం, మీ బల గర్వాన్ని బట్టి నేను మీ యొక్క ఆకాశమును ఏం చేస్తానో తెలుసా? ఆకాశమును ఇనుము వలెను భూమిని దేని వలె చేస్తా? ఎత్తడి వలె చేస్తా. గట్టిగా అయిపోతాయి భూమి, ఆకాశములు. వర్షము పడడానికి లేదు. అందుకే కరువు వస్తుంది దేశంలో. తిరిగి ఇదే మాటను మనం బైబిల్లో 28వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 23, 24 వచనాలను మనం చదువుతాం. 23, 24 వచనం. నీ తలపైని ఆకాశం ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును. నీవు నశించు వరకు అది ఆకాశము నుండి మీదకి వచ్చును. వర్షం ఏమైపోతుందో తెలుసా? ధూళిలాగా బుగ్గిలాగా అయిపోతుంది, ఎగిరిపోతుంది. వర్షం భూమి మీద పడకుండా అది గాలికి కొట్టుకొని పోతూ ఉంటుంది. ఆకాశము గట్టిగా, భూమి ఇత్తడిలాగా చేయబడుతుంది. అలాగూ ఆకాశము నుండి వర్షము రాదిక. నీ యొక్క వర్షము ధూళిలాగా బుగ్గిలాగా చేయబడుతుందని దేవుని వాక్యంలో మనం చదువుతుంటున్నాం. ఇవన్నీ జరగటానికి గల కారణం ఏంటో తెలుసా? వారు తమ హృదయాల్లో చేసిన పాపమును బట్టి, అవిధేయతను బట్టి, అంతేకాదు వారి జీవితంలో వారు చేసినటువంటి దుర్మార్గపు కార్యములను బట్టి, దేవుణ్ణి విస్మరించి దేవునికి దూరస్తులైపోయిన కారణాన్ని బట్టి ఈ పరిస్థితులన్నీ మీదకు వస్తాయి. లేకుంటే వర్షము దాని కాలమందు నేను మీ దేశం మీద కురిపిస్తానని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. వర్షమును దాని కాలమందు నేను కురిపిస్తా. అందుకే దేవుడు తగిన కాలమందు వర్షం ఇచ్చినట్లు మన జీవితంలో మనం దేవునికి విధేయత చూపాలి. ఇశ్రాయేలు దేవునికి విధేయత చూపడం మానివేసినారు. విగ్రహాల వైపుకు తిరిగారు. అన్య దేవతలను వాళ్ళు తెచ్చుకున్నారు. భయంకరమైనటువంటి మందిరాలు బయలుకు కట్టించినారు, బలిపీఠాలు కట్టించినారు. అంతేకాదు దేవతా స్తంభాలు నిలబెట్టారు. దేవునికి వ్యతిరేకంగా తిరుగులాడినారు. అందుకే ఆకాశమును దేవుడు మూసివేసినారు. యెహోవా కార్యములనైనను ఎరగక వారి జీవితంలో దుర్మార్గంగా ప్రవర్తిస్తూ వచ్చినారు. అందుకే దేవుడు 3.5 సంవత్సరాలు భూమి మీద ఏం కురిపించలేదు? వర్షము కురిపించలేదు. భూమి మీద వర్షము లేకుండా చేసినాడు. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షింపలేదు. ఈ విధంగా దేవుడు ఆకాశమును మూసివేసినట్లు దేవుని వాక్యంలో మనం చదువుతుంటున్నాం. మరలా ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? వర్షము, ఆకాశము వర్షం ఇచ్చింది. కాబట్టి నాడు మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి, వర్షం ఇచ్చేవాడు ఆయనే. ప్రచండ వర్షం వస్తుంది, ప్రచండ వర్షం. అది కూడా ఇచ్చేది ఆయనే, అది కూడా ఆజ్ఞాపించేది ఆయనే.
అదేంటి? వర్షము దీవెన, ప్రచండ వర్షము దేవుని తీర్పు. వర్షము, మహావర్షము ఏమిటి? దేవుడిచ్చేవి. వర్షముందే అది దీవెన. దాని కాలమందు వర్షమును మీ దేశం మీద ఏం చేస్తాను? కురిపిస్తాను. అది ఆశీర్వాదం, అది బ్లెస్సింగ్, అది దీవెన. ప్రచండ వర్షముందే అది తీర్పు. ఈ రెండింటినీ ఇచ్చువాడు దేవుడే. ప్రచండ వర్షము తీర్పు అని మీరు ఎట్లా చెప్తున్నారు? బైబిల్లో ఆ మాటను చదువుతాం. ఆదికాండము 7వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము 7వ అధ్యాయము 4వ వచనం. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవహుతో చెప్పెను. కాబట్టి 7 దినములకు నేను 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద ఏం కురిపిస్తాను? వర్షము కురిపిస్తాను. కాబట్టి వర్షము కురిపిస్తానని ప్రభు సెలవిచ్చినాడు. ప్రచండ వర్షాన్ని కురిపిస్తాడు ఆయన. 40 రాత్రులు 40 పగళ్ళు. బైబిల్లో మాట చదువుతాం. 7వ అధ్యాయము 11వ వచనం, 10-11 వచనాలు 7వ అధ్యాయంలోనే. 7 దినములైన తరువాత ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. నోవహు వయసు యొక్క 600 సంవత్సరం 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఊటలనియు ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్లను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఏ వర్షం కురిచింది? భూమి మీద తీర్పు తీర్చటానికి దేవుడు వర్షాన్ని పంపించినాడు. అది ఏ వర్షమో తెలుసా? అది దీవెన కాదు, అది తీర్పు. అదేంటో, అదేమిటి అంటే ప్రచండ వర్షము. నేను దాని కాలమందు వర్షమును మీ మీద కురిపిస్తాను. ఇదేంటి? దీవెన. ఎందుకు దీవెన? నా మాట శ్రద్ధగా వింటే దీవెన. నా మాట వినకుండా బలమును బట్టి గర్వించి అతిశయించి ఇతర దేవతలను పూజించి అన్య దేవతలను తెచ్చుకుని నమస్కరించి యెహోవాను విడిచి వేరొకరు అనుసరిస్తే కలిగే నష్టం ఇది. 40 దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షం. మహాగాధ జలములు ఊటలన్నీ ఏం చేయబడ్డాయి? విప్పబడ్డాయి. అయితే ఈ ప్రచండ వర్షం భూమి మీద కురిపించబడింది. 40 దినాలు మహావర్షం. మరి ఇప్పుడు 2 దినాల నుండి మనకి ఏం పడుతున్నాయి? వర్షాలు. ఈ వర్షాలకి నదులు, వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. ఎన్నడూ పారనటువంటి, ఎన్నడూ ప్రవహించనటువంటి గడ్డలు కూడా ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు చోడవరం నుండి వడ్డాది నుండి చోడవరం వెళ్ళే దగ్గర బ్రిడ్జ్ ఉంది. విజయరామరాజుపేట దాటిన తర్వాత అది ఎప్పుడు పారేది కాదు. గట్లన్నీ ఎండిపోయి ఎప్పుడన్నా ఒకసారి ప్రవహించేది. అలాంటిది ఇప్పుడు ఉరవడిగా ప్రవహిస్తుంది. కారణం ఏంటి అంటే మహావర్షం పడుతుంది. విస్తారమైన వర్షం ఎడతెరిపి లేకుండా పడుతుంది. అందుకే వర్షము దీవెనే. మహావర్షముందే ప్రచండ వర్షము, అది దేవుని తీర్పు. అందుకే వర్షమిచ్చేవాడెవరు? ఆయనే. దేవుడే ఇస్తాడు. దేన్ని బట్టి వర్షం పడదు? ఎందుకు పంటలు పండట్లేదు? ఎందుకు వర్షం పడట్లేదు? దేనికి వర్షం పడదు? స్పష్టముగా బైబిల్ ఇలా సెలవిస్తుంది. ఏమని? దేవుని వాక్యంలో 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం, 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనాన్ని నేను చదువుతున్నాను. 35వ వచనం, 1 Kings chapter 8 verse 35. మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున
ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగూ శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడలా నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశం మూయబడి వర్షము లేకపోతే వచ్చేటువంటి పరిస్థితి ఏంటి? వారి యొక్క పరిస్థితి ఏమిటనగా, వారు పాపము చేయటం బట్టి వారి మీద దేవుడు ఏం కురిపించట్లేదు? వర్షము కురిపించట్లేదు. పాపము చేయుటను బట్టి వారి జీవితంలో వారు వర్షాన్ని పొందలేకపోతుంటున్నారు. అందుకే పాపము లేకుండా జీవిస్తే వర్షము దాని కాలమందు నీ దేశం మీద ఏం చేస్తాడు? కురిపిస్తాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళి ఆహాబును దర్శించు, నేను భూమి మీద ఏం కురిపింపబోతున్నాను? వర్షము కురిపింపబోతున్నానని ప్రభు సెలవిచ్చినాడు. ప్రభు సెలవిస్తే ఆహాబు ఏలియా బయలుదేరినాడు ఆహాబును దర్శించడానికి. ఏలియా ఆహాబును దర్శించడానికి వెళ్తున్నాడు. అంటే ఇప్పుడు ఆహాబు పట్టుకోడా ఏలియాని? భయం లేదా ఏలియాకి? దేవుడు కెరీతువాకు దగ్గర దాచిపెట్టాడుగా, సారేపతనే పట్టణంలో ఉంచాడు కదా. మరి ఇప్పుడు డైరెక్ట్గా ఒకేసారి నువ్వు వెళ్ళిపోయి ఆహాబును కలుసుకో, ఆహాబును దర్శించు అని దేవుడు ఆజ్ఞాపిస్తే, అమ్మో ఆహాబు దగ్గరికా ఎంత కోపం మీద ఉంటాడో. వర్షాకాలం అప్పుడు వర్షం పడుతుందని ఆశించాడు, పడలేదు. ఆ తర్వాత సైనికులను పంపించాడు, వెతకండి ఆహాబు ఎక్కడున్నా, ఏలియా ఎక్కడున్నాడో వెతకండి, ఏలియా ఎక్కడున్నాడో కనుగొనండి అని దూతలను పంపించాడు. కానీ దూతలు ఇప్పుడు ఏలియాని కనుక్కోవడానికి పలు స్థలాలు సంచరించి ఏలియాను కనుక్కోలేకపోయారు. ఇప్పుడు ఏలియా అంటే ఆహాబుకి ఇక్కడ దాకా ఉంటుంది కోపం. అలాంటి కోపముగా ఉన్నటువంటి ఆహాబుని ఎట్లా దర్శించాలి ఏలియా? వర్షము పడదు అంటే పడలేదు, నా దేశం మీద మనుషుడు వర్షం పడకుండా చేశాడనే కోపం ఎంత ఉంటుంది ఆహాబుకి. ఇంత కోపమును కలిగినటువంటి ఆహాబుని ఈ ఏలియా ఎలా దర్శిస్తాడు? అయితే ఏలియా దేవుడికి చెప్పాల్సింది, ప్రభువా నేనంటే ఎంతో కోపంగా ఉంటాడు, కాబట్టి నన్ను చూస్తేనే వాళ్ళు పగబట్టాడు, నన్ను చూస్తేనే రగిలిపోతూ ఉంటాడు, కాబట్టి నేను ఎలా పోతాను? ఇంకెవరినన్నా పంపించయ్యా అనాల్సింది ఏలియా. కానీ అలా వెళ్ళలేదు. బైబిల్లో ఒక మాట స్పష్టంగా రాయబడింది. ఏంటి? 18వ అధ్యాయము మొదటి రాజులు 18వ అధ్యాయము మొదటి వచనాన్ని 2వ వచనాన్ని చదువుతున్నాం. ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయెను. ఆహాబును దర్శించడానికి సారేపతి పట్టణాన్ని విడిచి ఆహాబును దర్శించడానికి బయటకు వచ్చినాడు. ఇప్పటి వరకు దేవుడు దాచి ఉంచినాడు. ఇప్పుడు వెళ్ళు, ఆహాబును ఎదుర్కో, ఆహాబును దర్శించడానికి వచ్చాడు. అంటే నేను ఒక ప్రశ్న వేస్తాను ఇక్కడ, ఏలియాకి భయము లేదా? ఉంటుందా భయము? ఉంటుందా? మనకు ఉండదా భయము? ఎంత భయమో! మనకున్నటువంటి భయం ఎవరికి ఉండకపోవచ్చు, కానీ ఏలియాకి భయం లేదా? లేదు భయము. ఎందుకు లేదో తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంది, నేను మీకు చెప్తాను రండి. దేవుని వాక్యములో నుండి కీర్తనల గ్రంథము ఒక మాటను చదువుకుంటాం. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం మొదటి వచనం. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? యెహోవా నా ప్రాణదుర్గం, నేను ఎవరికి వెరుస్తాను? యెహోవా నాకు రక్షణ, నాకు వెలుగు. యెహోవా నా వెలుగై ఉన్నాడు, యెహోవా నా రక్షణ. కాబట్టి నేను ఎవరికి భయపడతాను? ఎవరికి నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును? వెరవాల్సిన అవసరం ఏముంది? యెహోవా నా ప్రాణదుర్గం, యెహోవా నా వెలుగు, నా రక్షణ. కాబట్టి నేను ఎవరికి భయపడను. భయపడకుండా ధైర్యంగా
ఆహాబుని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. అంతేకాదు, ఇంకో మాట కూడా నేను మీకు చెప్తాను. ఏమని? బైబిల్లో ధైర్యంగా ఉండడానికి ఒక చక్కని మాటను మనం ఉదాహరిస్తాం. నీతిమంతులు సింహము వలె ఎలా ఉంటారు? ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. వారికి ఉన్నంత ధైర్యం ఎవరికి ఉండదు, అంత గొప్ప ధైర్యం కలిగిన వారు. కాబట్టి సింహం వలె ధైర్యంగా ఉంటారనే మాటను దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతాం. ఎవడును తరముకున్న దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ఎలా ఉంటారు? ధైర్యంగా ఉంటారు. కాబట్టి ధైర్యం వస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. కాబట్టి గొప్ప ధైర్యం ఇచ్చేది దేవుడే, మనలను ధైర్యపరిచేవాడు. అందుకే ఆహాబు ఎంత కోపంతో ఉగ్రుడై రగిలిపోతున్న పరిస్థితులున్నా నా దేశం మీదకి వర్షం పడకుండా చేశాడు, శపించాడు, నా దేశం మీద వర్షం పడకూడదని, ఆ మనుషుడు ఉండటానికి వీల్లేదని దూతలను పంపించి వెతికిస్తున్నటువంటి ఆహాబు ఇప్పుడు ఏలియా కనబడితే ఏం చేస్తాడు? అందుకే ఇప్పుడు ఏలియా ఎలా వెళ్తాడు? కానీ ఏలియా అంటాడు, యెహోవా నా వెలుగు, నా రక్షణ, నేనెవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గం, నేను ఎవరికి వెరుతును? నీతిమంతుడు సింహములే ధైర్యంగా ఉంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేవాడు బహు ధైర్యం కలిగిన వాడుగా ఉంటాడు. కాబట్టి ధైర్యము కలిగిన వాడై ఆహాబును దర్శించడానికి ఏలియా బయలుదేరి వెళ్ళినట్లు 2వ వచనంలో మనం చూస్తాం. మొట్టమొదటి వచనంలో భూమి మీద నేను వర్షము కురిపింపబోచున్నాను. వర్షం ఎందుకు రాదు? వర్షం ఎందుకు వస్తుంది? వర్షం కురిపించేదెవరు? వర్షమును కంట్రోల్ చేసేదెవరు? వర్షం అనే దాన్ని ఇచ్చేదెవరు? వర్షమును ఆపివేసేదెవరు? ఈ విషయాలు బైబిల్లో తేటగా మనం చూడగలుగుతూ వచ్చినాం. తిరిగి రెండవదిగా, నీవు దర్శించంటే ఆహాబును దర్శించడానికి ఏలియా బయలుదేరి వెళ్ళినాడు. అయితే ఇంకో మాట కూడా మనం చదువుకుంటాం. రండి, 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయము. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. 2వ వచనం, ఆహాబును దర్శించుటకు ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా. షోమ్రోనులో ఏముంది? ఘోరమైన క్షామము కలిగి ఉండగా అని రాయబడింది. క్షామము అనగా కరువు, ఘోరమైనటువంటి కరువు షోమ్రోనులో. షోమ్రోను పట్టణం, ఆ పట్టణములో భయంకరమైనటువంటి కరువు. రాజుగారు ఉండేటువంటి స్థలము, యజ్రెయేలులో ఉండేటువంటి రాజు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, సమస్త పట్టణాలు, యెరూషలేములో ఉండే పట్టణాలన్నీ కరువుతో అలమటిస్తున్నాయి. కరువుతో, మహాకరువు, ఘోరమైనటువంటి క్షామముతో నింపబడ్డారు. ఎందుకని వాళ్ళు క్షామము అంటే? కరువు కలగటానికి గల కారణం ఏమిటి? ఎందుకు కరువు వస్తుంది? కరువు రావటానికి గల కారణం ఏమిటి అని మనం పరిశీలిస్తే బైబిల్లో చాలా రకాలైన కరువులు కనబడతాయి. సుమారుగా 14 కరువులు నేను పరిశీలించినప్పుడు 14 కరువులు కనపడ్డాయి. 14 కరువులు, కరువు. మొట్టమొదటిగా కరువు అబ్రహాము జీవితంలో ఎదుర్కొన్నాడు. ఆదికాండము 12వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. 12వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను, ఆ దేశములో కరువు భారముగానున్నందున. కాబట్టి కరువు భారముగా ఉంది. ఫస్ట్ కరువు. తర్వాత కరువు 26వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయం 1వ వచనం రెండవ కరువు. ఆదికాండము 26:1. ఇవన్నీ మనం చదివితే చాలా సమయం పడుతుంది. నేను రెఫరెన్స్ చెప్పేస్తాను, మీరు రాసుకోండి, నోట్ చేసుకోండి. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాటన్నిటిని పరిశీలించండి, అవి మీకు అర్థమవుతాయి. మొట్టమొదటిగా ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం, ఆదికాండము 26వ అధ్యాయము 1వ వచనం రెండవదిగా, మూడవదిగా ఆదికాండము 41వ అధ్యాయము 54వ వచనం, 41వ అధ్యాయం 54వ వచనం, నాలుగవదిగా
రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం, న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలుగగా అనే మాట. తర్వాత 5వ సందర్భము 2వ సమూయేలు 21వ అధ్యాయం 1వ వచనం, 2వ సమూయేలు 21వ అధ్యాయము 1వ వచనము. తదుపరి 6వ సందర్భము 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. అంటే ఇప్పుడు మనం చదువుకున్నది 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనము. ఇది 6వ కరువు. 7వ కరువు 2వ రాజులు 4వ అధ్యాయం 38వ వచనం, 2వ రాజులు 4:38వ వచనము, 4వ అధ్యాయం 38వ వచనం. 8వ కరువు 2వ రాజులు 7వ అధ్యాయం 4వ వచనం, 2వ రాజులు 7:4. తిరిగి 9వ కరువు 2వ రాజులు 8వ అధ్యాయము 2వ వచనం, షూనేమీరాల కాలములో వచ్చిన కరువు, 2వ రాజులు 8వ అధ్యాయం 2వ వచనం. తదుపరి ఆ యొక్క 10వ కరువు 2వ రాజులు 25 3వ వచనం, 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయం 3వ వచనం. తిరిగి 11వ కరువు నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం, నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది. తిరిగి 12వ ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం, ఇర్మియా 14:1, అది 12వ తెగులు. 13వ లూకాసు వార్త 15వ అధ్యాయం 14వ వచనం, లూకాసు వార్త 15వ అధ్యాయం 14వ వచనం. తిరిగి 14వ అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 28వ వచనం, 11:28 వచనం. 14 తెగుళ్ళు, 14 కరువులు, 14 సందర్భాలు, ఇంకా ఉంటే ఉండవచ్చు. నేను పరిశీలించగా కరువు ఎట్లా, ఏ సందర్భంలో సంభవించింది, వాటి పరిస్థితులు, వాటి యొక్క సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం నుండి క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యం వరకు 11వ అధ్యాయం 28వ వచనం వరకు భయంకరమైనటువంటి కరువులు. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకెన్నో కరువులు రాబోతున్నాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ఘోరమైనటువంటి కరువులు సంభవింపబోతున్నాయి. ఇట్లా కరువులు వచ్చినాయి దేశంలో. ఇలా కరువులు రావడానికి కారణాలు ఏంటి అనేది మనం చదువుకుంటే, మొట్టమొదటి యొక్క సందర్భము బైబిల్ గ్రంథము నుండి నేను మీకు చెప్పడానికి, దేవుని యొక్క వాక్యములో మొట్టమొదటిగా కరువు కలగటానికి 5 సందర్భాలు బైబిల్ గ్రంథం చూపిస్తుంది. కరువును దేవుడు అనుమతించినాడు వాళ్ళకు ఈ 5 సందర్భాలను బట్టి. ఏంటి ఆ 5 సందర్భాలు? మొట్టమొదటి సందర్భం లేవియా కాండము 26వ అధ్యాయము 26వ వచనం. లేవియా కాండము 26వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాం. 26 చదువుతున్నాను. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తర్వాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారం వండి తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు. మీరు తినెదరు కానీ తృప్తి పొందరు. కరువు వచ్చింది. ఈ కరువు రావటానికి గల కారణం 21వ వచనం కూడా చదువుతున్నా. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మల్ని బాధించెదను. ఎంతగా బాధిస్తాడు? 7 మిమ్మల్ని నేను బాధిస్తా. ఎందుకంటే నా మాట వినలేదు. కారణము డిస్ఒబీడియన్స్, అవిధేయత వలన కరువు వస్తుంది. దేనివల్ల వస్తుంది కరువు? అవిధేయత వలన. ఆహారం తింటారు, తృప్తి ఉండదు. అందరు కలిసి ఒక పొయ్యిలోనే వంట చేస్తారు. 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారం వండి కొలత చొప్పునిస్తారు. ఘోరమైన కరువు వస్తుంది. కారణం ఏమిటి? అవిధేయత. నా మాట వినలేదు మీరు. అందుకే 7 21వ వచనంలో 7 ఏమని? మిమ్మును బాధించెదను. 7 మాట వినకపోతే, అవిధేయత చూపితే వచ్చేటువంటి తెగులు, వచ్చేటువంటి పరిస్థితి కరువు అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. రెండవదిగా దేవుని వాక్యంలో మొట్టమొదటిగా అవిధేయత వలన కరువు. రెండవదిగా ఎందుకు కరువు వస్తుంది? ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం
14వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను. కరువు కాలమున జరిగిన దాని గురించి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. అంటే కరువు కాలమున ఏం జరిగిందో, అంటే అక్కడ కరువు ఏర్పడింది ఇర్మియా కాలంలో. ఇర్మియా దినాలలో కరువు కలిగింది. ఆ కరువు ఎందుకు కలిగింది, అది కలగటానికి గల కారణం ఏమిటి అనగా, ఈ మాట నేను చదువుతున్నాను. 13వ అధ్యాయంలోకి వెళ్దాం. 13వ అధ్యాయంలో 27వ వచనాన్ని చదువుతున్నా. నీ వ్యభిచారమును, నీ సకిలింపును, నీ జార కార్యములను, కామాతురతను నేను ఎరుగుదును. పొలములోనున్న మెట్టల మీద నీ హేయక్రియలు నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్రపరుచుకున్న నొల్లవు. ఇక ఎంతకాలం ఇలాగు జరుగును? ఎంత ఘోరమైన కృత్యాలు చేస్తున్నావు. పొలములోని ప్రతి మెట్ట స్థలములో, మెట్టల మీద ఎంత ఘోరమైనటువంటి జార కార్యములు, వ్యభిచార కార్యములు జరిగిస్తుంటున్నావు. ఇంకా నువ్వు పవిత్రపరచుకున్న జాలవా? కరువు వచ్చింది, పవిత్రపరచుకోవా? కరువు సంభవిస్తుంది నీ యొక్క అపవిత్రతను బట్టి, నీ పరిశుద్ధత లేని పరిస్థితిని బట్టి కరువు. రెండవదిగా అన్హోలీ, పరిశుద్ధత లేకపోవటం వలన, పరిశుద్ధత లేకుండా అపవిత్రంగా ఉండుట ద్వారా దేవుడు కరువును అనుమతించేవాడై ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వారు అపవిత్రపరచబడ్డారు. కరువు వారి దేశం మీదకి దేవుడు అనుమతించినాడు. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి, దేవుని వాగ్దానాలు. ఆ వాగ్దానాలన్నీ వాళ్ళు స్వతంత్రించుకోకుండా, ఆ వాగ్దానాలన్నిటిని బట్టి వాళ్ళు నడుచుకోకుండా యెహోవాను విడిచి వేరే వారిని అనుసరించి వారు తమను తాము అపవిత్రపరుచుకున్నారు. అందుకే అవిధేయత అనేది కరువుకు కారణమైతే, అపవిత్రత అంటే పరిశుద్ధత లేని జీవితము, అపవిత్రమైన కార్యములు చేసేటువంటి జీవితము కరువుకు కారణమవుతుంది. అది రెండవ కారణం. మొట్టమొదటి కారణం అవిధేయత, కరువుకు కారణం. రెండవదిగా కరువుకు కారణము అపవిత్రత, పరిశుద్ధత లేని జీవితం కరువుకు కారణమవుతుంది. తిరిగి మూడవదిగా కరువు రావటానికి గల మూడవ కారణం ఏంటి? ఆ దేశము షోమ్రోనులో ఘోరమైన క్షామం ఉందని బైబిల్లో మనం చదివినాం. కారణం ఏంటి అంటే, రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే, రూతు గ్రంథం ఫస్ట్ ఆరంభంలోనే ఒక చక్కని మాట రాసినారు. న్యాయాధిపతుల దినముల యందు దేశములో కరువు కలుగగా అని. దేశంలో కరువు వచ్చిందని చెప్పి ఎలిమెలెకు, నయోమి, మహల్లోను, కిల్యోను, యోదా, బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబులో నివసించడానికి వారు వెళ్ళి నష్టపోయినారు. అయితే కరువులో వాళ్ళు భద్రంగా ఉండాలని మోయాబును ఆశ్రయించినారు. అక్కడ మాట రాయబడింది, న్యాయాధిపతులు ఏలిన దినాలు. ఆ న్యాయాధిపతిని ఏలిన దినాలనేది మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆ విషయం ఏమిటంటే, ఆ న్యాయాధిపతులు ఏలిన దినాలనేదే కరువుకు కారణమని కనబడుతుంది. న్యాయాధిపతులు ఏలిన దినాల్లో ఏంటి సంగతి అంటే, దేవుణ్ణి మర్చిపోయినారు ప్రజలు. దేవుణ్ణి మర్చిపోయి కొత్త దేవతలను తెచ్చుకున్నారు. కొత్త దేవతలను తెచ్చుకుంటే యుద్ధము వారి గుమ్మముల దగ్గరకు వచ్చింది. అంతేకాదు, ఆ దినాల్లో రాజు లేడు. ప్రతివాడు తనకి ఇష్టమైనట్లు చేస్తూ వచ్చినాడు. రాజు లేడు, ఇష్టానుసారంగా ప్రతివాడు జీవిస్తూ వచ్చినాడు. మూడవ కారణము, ఇష్టానుసారంగా విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తే రాబడేది కరువుగాక మరి ఏమి? కరువుగాక మరేమొస్తుంది? కరువు రావటానికి గల కారణం విచ్చలవిడి జీవితం. ఇశ్రాయేలు విచ్చలవిడైపోయినారు. ఇశ్రాయేలీలు భయంకరంగా బయలుదేవతను ఇంకా ఇతర దేవతలను వాళ్ళు పూజిస్తూ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఆహాబు వారికి నేర్పించినాడు. వాళ్ళని స్వేచ్ఛగా విచ్చలవిడి జీవితం జీవించడానికి వదిలిపెట్టేసినాడు. అందుకే ఘోరమైనటువంటి పరిస్థితికి కారణమైంది. మొట్టమొదటి కారణం కరువుకి అవిధేయత, డిస్ఒబీడియన్స్. రెండవ కారణము కరువుకి అన్హోలీ, పరిశుద్ధత లేకపోవడము, అపవిత్రమైనటువంటి జీవితం. మూడవ కారణము కరువుకి మూడవ కారణము ఇష్టానుసారమైన విచ్చలవిడి జీవితం. న్యాయాధిపతుల గ్రంథం చివరి వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము
న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 25వ అధ్యాయం 21వ అధ్యాయము 21. జడ్జెస్ చాప్టర్ 21 వర్స్ 25. 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే ప్రభు యుద్ధం పంపించినాడు. వారి గుమ్మముల యొద్దకు యుద్ధం వచ్చింది. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే కరువు. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు కరువు కలుగగా. న్యాయాధిపతులు వెళితే కరువు రావాల్సిన అవసరం ఏముంది? న్యాయాధిపతులు వెళ్ళినా ఎవరు వెళ్ళినా బాగానే ఉండొచ్చు కదా, భూమి పండొచ్చు కదా, వర్షం పడవచ్చు కదా, భూమి పంటలు ఇవ్వచ్చు కదా. ఎవరు వెళితే ఏమైంది? భూమి పంట ఇవ్వటమే కదా కావాల్సింది. కరువు రావడానికి కారణం ఏంటంటే ఆకాశం మూసాడు దేవుడు, వర్షం ఇవ్వలేదు, కరువు తాండవిస్తుంది దేశములో. అందుకే విచ్చలవిడి జీవితాన్ని బట్టి, రాజు లేకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించిన కారణాన దేవుడు కరువును అనుమతించినట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. తిరిగి 4వ కారణం, కరువు కలగటానికి గల 4వ కారణం దేవుని వాక్యపు వెలుగులో మనం చూస్తాం. 4వ కారణం యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం, బుక్ ఆఫ్ యెహెజ్కేల్ చాప్టర్ 14, 14వ అధ్యాయం 13వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. విశ్వాసఘాతకమై, అవిశ్వాస జీవితము కలిగి, విశ్వాసఘాతకం. మీ బైబిల్లో బోల్డ్ లెటర్స్తో ఉండొచ్చు. విశ్వాసఘాతకం అవుతుంది. విశ్వాసఘాతకమై పాపము చేయను, ఆ దేశం మీదకి నేను కరువు పంపిస్తాను, ఆహారమును తీసివేస్తాను, మనుషులను పశువులను నిర్మూలన చేస్తాను. విశ్వాసఘాతకము. చేసినటువంటి మేలు మర్చిపోవటం, ప్రభు యొక్క కార్యములను అనుభవించి రుచించి వారి జీవితంలో వారు ప్రభువును విడిచిపెట్టడము, వేరొకరిని అనుసరించడము, ఇదే వారి జీవితంలో నష్టాన్ని కలిగించేది. అందుకే విశ్వాసఘాతకమైతే వారి జీవితంలో వచ్చే పరిస్థితి అది. బైబిల్లో ఒక చక్కని మాట రాయబడింది. ఏమని? యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వానికి శ్రమలు ఏమవుతాయి? విస్తరిస్తాయి. విశ్వాసఘాతకం అయిపోతే ఆ దేశం మీద కరువు పంపిస్తాను నేను. కరువు రావడానికి కారణం విశ్వాసఘాతకమైనటువంటి జీవితం. నీ జీవితంలో దేవుని ఎన్నిసార్లు మర్చిపోయినావు? ఎన్నిసార్లు దేవుని విడిచిపెట్టేశావు? ఎన్నిసార్లు దేవుని ప్రక్కన పెట్టేశావు? ఎన్నిసార్లు దేవుని ఇంటికి రాకుండా ఆగిపోతివి? దేవుని ఇంటిలో కనపడకపోతివి? ఎన్నిసార్లు నీ జీవితంలో నీవు దేవునికి అవమానకరంగా జీవిస్తూ వచ్చావు, విశ్వాసఘాతకంగా ఉంటూ వచ్చినావు. అందుకే నీ జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకో, నేను విశ్వాసఘాతకంగా ఉన్నానా? విశ్వాసఘాతకము. దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించి చివరికి నేను ఎరగను యేసునంటే, ఆయన ఎవరో నాకు తెలియదంటే, 30 వెండి నాణాలకు ఆయనకు అప్పగిస్తే, 30 వెండి నాణాలకు ఆయన అప్పగిస్తే, దేవుడు చెప్పింది ఒకటైతే నీవు ఇంకోటి చేస్తే, దేవా నీ కొరకే జీవిస్తా, ప్రాణం పెడతానని చెప్పి ఆయనకి వెళ్ళిన తర్వాత చివరికి ఆయన ఎవరో నాకు తెలియదంటే, ఇలాగ మనం ఎన్నిసార్లు ఆయన్ని ఎరగనన్నట్టుగా ఉన్నాం, ఆయన ఎవరో మనకు తెలియదు అన్నట్టుగా జీవించినాం. ఎన్ని పర్యాయాలు యేసు ఎవరో, ఆయన యొక్క మహిమేంటో మనం దేవుని యొక్క మహిమను కనులారా చూచి కూడా ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్టు నటించినాం, ప్రవర్తించినాం. ఈ విశ్వాసఘాతకమైనటువంటి వారికి దేవుడు కరువును అనుమతిస్తాడు. అందుకే కరువు రావటానికి కారణమైంది. షోమ్రోనులో ఘోరమైన కరువు ఉంది. మనుషులు చనిపోతున్నారు, పశువులు చనిపోతున్నాయి. ఆహాబు ఓబద్యా ఇద్దరు కలిసి ఉదకదారుల దగ్గర గడ్డి దొరుకుతుందేమో అని గడ్డి వెతకటానికి వెళ్తున్నారు.
గడ్డి పరకలు దొరికితే చాలని. ఎంత ఘోరమైనటువంటి దుస్థితిలో ఆ పట్టణం ఉంది, ఆ దేశం ఉంది, ఆ రాజున్నాడు. అలాంటి పరిస్థితుల్లో వారికి కలిగిన కారణము విశ్వాసఘాతకం. యెహోవా వారి దేవుడు. బయలుకు బలిపీఠాలు కట్టబడ్డాయి, యెహోవా బలిపీఠం పడద్రోయబడి ఉంది. విశ్వాసఘాతకం గాక మరేమి. యెహోవాను అనుసరించటం మానివేశారు, బయలు దేవతను అనుసరించడం నేర్చుకున్నారు. అందుకే కరువు ఆ దేశం మీద. ఈ రాత్రికాల సమయంలో మన జీవితాల్లో మనం ఈ లక్షణాలు కలిగి ఉన్నామా? అయితే దేవుడు, కృపగలిగినటువంటి దేవుడు నిన్ను క్షమించాలని కోరుతున్నాడు. ఆయన వైపు తిరుగుతావా? తిరిగితే సంభవింపబోయే ఆ దుస్థితి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. లేకపోతే ఘోరమైనటువంటి పరిస్థితి, ఆ పరిస్థితిలోకి రాకముందే నీ జీవితంలో ప్రభువుని సమీపించు. 5వ కారణం కూడా నేను మీకు చెప్తాను. వాళ్ళు పాపం చేశారు, దుర్మార్గంగా ప్రవర్తించారు. దేశం మీద వర్షం పడటం మానిపోయింది, ఆకాశమేమో ఇనుమైపోయింది, భూమి ఏమో ఇత్తడైపోయింది. ఆకాశాన్ని దేవుడు మూసివేశాడు, వర్షం పడట్లేదు. కరువు పోవాలంటే వాళ్ళు ఒక పని చేయాలి. ఏం పని చేయాలి? వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? కరువు పోవాలంటే, వర్షం పడాలంటే ఏం చేయాలి? ఆకాశం మరలా మామూలు ఇనపది కాకుండా ఆకాశంగా అయిపోయి మళ్ళా వర్షం పడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలో బైబిల్ చెప్తుంది. దానికి కూడా బైబిల్లోనే సమాధానం ఉంది. రండి, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 8వ మొదటి రాజుల గ్రంథం 36వ వచనం చదువుతాం. 35, 36 వచనాలు. మొదటి రాజులు 8వ అధ్యాయము 35, 36 వచనాలు. మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగు శ్రమపెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలుకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము. ఏం కురిపించు? వర్షం కురిపించు. ప్రార్థన చేసిన ఎడలా వర్షాన్ని కురిపించు. సొలొమోను ప్రార్థించినాడు, అయ్యా నీ మందిరం వైపు తిరిగి వాళ్ళు ప్రార్థన చేస్తే, వారి పాపములు ఒప్పుకొని ప్రార్థన చేస్తే, అయ్యా నీవు వారి దేశం మీద వర్షాన్ని కురిపించు అని ప్రార్థించినాడు. ఆకాశమందుండి వారి ప్రార్థన విని వారి దేశం మీద నువ్వు వర్షమును కురిపించు. అసలు వర్షం పడకపోవడానికి, కరువు దేశంలో రావటానికి కారణం ఏమిటో ఇంకో సందర్భాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. యోవేలు గ్రంథము 1వ అధ్యాయం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము. కరువు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి? కరువు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో స్పష్టముగా చెప్పబడిన సందర్భాన్ని మనం చదువుతున్నాం. యోవేలు 1వ అధ్యాయం 15 నుండి 20వ వచనం వరకు చదువుతున్నాను. 15వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుతున్నాను. 15వ వచనం నుండి, ఆహా యెహోవా దినము వచ్చునే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయం వలెనే సర్వశక్తిని యొద్ద నుండి వచ్చును. మనము చూచుచుండగా మన దేవుని మందిరముల యొక్క సంతోషమును ఉత్సవమును నిలిచిపోయాను. మన ఆహారము నాశనమై విత్తనము మంటి పెడ్డల కింద కుళ్ళిపోవచ్చున్నది. పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్టులు వట్టివాయను, కల్లపు కొట్లు నేలపడి ఉన్నవి. మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి. ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి. గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి. అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి. మంట తోట చెట్లన్నింటినీ కాల్చివేసెను. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి
పశువులు నీకు మొరపెట్టుచున్నవి, పశువులను నీకు మొరపెడుతు. విత్తనములు మంటి పిల్లల కింద ఏమైపోతుంది? పెడ్డల కింద కుళ్ళిపోతుంది. విత్తనము కుళ్ళిపోతుంది. నీరు లేదు, వర్షము లేదు. అది వర్షముతో విత్తనము తడిచి మొక్క మొలవటానికి వర్షం లేదు, ఎండిపోయింది. పశువులు చనిపోతున్నాయి. భయంకరమైనటువంటి పరిస్థితి, భయంకరమైన పరిస్థితి వారి జీవితంలో. ఈ పరిస్థితి కారణం ఏంటి? రండి ఒక మాట చదువుతాం. రెండవ అధ్యాయము 12వ వచనం. 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖపడుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. తిరిగి నా యొద్దకు రండి అంటే వీరు దేవునికి దూరం అయిపోయినారు. దేవునికి దూరం అయిపోయినారు. దేవునికి దూరం అయిపోయినటువంటి ప్రజలు దేవుని వైపుకు తిరిగితే ఉపవాస దినము చాటిస్తే, ఉపవాస దినము వాళ్ళు చాటించితే వారి జీవితంలో వారికి వచ్చేటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది? వారు ఏ విధంగా దేవుని వైపు తిరగగలుగుతారు? వారు ఏ విధంగా దేవుణ్ణి వెంబడించగలుగుతారు? రండి ఆ మాట చదువుతాము. దేవుని వాక్యంలో నుండి ఆ మాటను చదవండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. అందరం కలిసి ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఉపవాసం ఉండి మనఃపూర్వకంగా దుఃఖించుచు కన్నీరు విడుస్తూ నా యొద్దకు రండి. అప్పుడు ఆయన ప్రసన్నుడవుతాడు. అప్పుడు ఆయన తన కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన కనికరము కలిగినటువంటి వాడు, కరుణా వాత్సల్యము గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు. కీడు చేయక పశ్చాత్తాపడుగాక, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. అంటే అర్థమేంటో తెలుసా? వీళ్ళు దేవునికి దూరం అయిపోయినారు. అందుకే కరువు వారి జీవితంలో. ఎప్పుడైతే దేవుని సమీపానికి వస్తావో, ప్రార్థన చేస్తావు, ప్రార్థన చేయటం వలన నీ జీవితంలో దేవుని యొక్క క్షేమమును మేలును అనుభవిస్తావు. తిరిగి సమకూర్చబడతావు. దూరం అయిపోయిన నీవు ప్రార్థన ద్వారా సమీపస్తుడికి వస్తావు. బైబిల్లో చక్కని మాట నేను మీకు చెప్తాను. ఏమని అంటే, దేవుని వాక్యం ఎలా రాయబడింది? తనకు మొరపెట్టు వారికి అందరికీ, అనగా తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా ఎలా ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు. నీ దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. ఈ దేవుడు సమీపంగా ఉన్నట్టు ఏ గొప్ప జనానికి ఏ దేవుడు కూడా ఎలా లేడు? సమీపంగా లేడు. ఈయనే సమీపంగా ఉన్న దేవుడు. అందుకే ఆయన దగ్గరకు రా. ఎలా? ప్రార్థన జీవితం కలిగి ఉంటాం. వారు ప్రార్థనను మర్చిపోయినారు, ఉపవాస దినాన్ని మర్చిపోయినారు. అందుకే వారి మందిరంలో సంతోషం లేదు, వారి యొక్క గృహాలలో ధాన్యము లేదు, వారి ధాన్యపు కొట్టులు వట్టిగా ఉన్నాయి, వారి పొలములు పంట ఇవ్వట్లేదు. విత్తనాలు వేసినా మట్టి పిల్లల కింద కుళ్ళిపోతుంది, విత్తనం మొలక రావట్లేదు. కారణము దేవుడు వర్షం ఇవ్వట్లేదు. అందుకే కరువుతో అలమటిస్తున్నారు. మనుషులు, పశువులు, పొలములు అన్నీ ఎండిపోతున్నాయి. కారణము వారు ఉపవాస దినము చాటించుకోలేదు. వారు దేవుణ్ణి సమీపముగా లేరు, దేవునికి దూరంగా ఉన్నారు. అంటే దీన్ని మనం అనుకోవచ్చు. ఏమనో తెలుసా? ప్రార్థనలేమి, ప్రార్థన కొరత, ప్రార్థనలో ఎడబాటు, ప్రార్థనలో వారి జీవితాల్లో ప్రార్థన అనే కరువును వారు కలిగిన వారు అంటున్నారు. ప్రార్థన లేని జీవితం వల్ల దేవునికి దూరస్తులైపోయిన కారణాన, దేవుణ్ణి విడిచిపెట్టేసి దూరం అయిపోయిన కారణాన దేవుని వైపుకు రండి, దేవుని యొద్దకు రండి. దేవుడు మీ యొద్దకు వస్తాడు. ఆయన కరుణా వాత్సల్యములు కలిగిన దేవుడు, శాంతమూర్తి. కాబట్టి ఆయన వైపుకు తిరిగి ఆయన కరుణిస్తాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చెప్పుకుంటున్నాం, కరువు రావటానికి గల 5 కారణాలు. మొట్టమొదటి కారణము అవిధేయత, రెండవ కారణము అపవిత్రత, మూడవ కారణము
మూడవ కారణము వారి జీవితంలో ఏం కలిగి ఉన్నారు? ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. నాలుగో కారణం విశ్వాసఘాతకమైనటువంటి జీవితం. ఐదో కారణము దేవునికి దూరం అయిపోయినారు. ప్రార్థన లేమి కలిగి ఉన్నారు. ఎవరు ప్రార్థిస్తారో వాళ్ళు దేవునికి సమీపంగా ఉంటారు. ప్రార్థన లేమి లేకుండా ప్రార్థనలో మనం ప్రభు కొరకు జీవించాలి. ప్రార్థన చేయుట ద్వారా దేశం మీద వర్షం కురిపించు ప్రభువా, ఆకాశము నుండి వారి ప్రార్థన విను, వారి యొక్క దేశం మీద వర్షం కురిపించు. అదేవిధంగా ఏలియా మొరపెట్టగానే ఆకాశము నుండి వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. ప్రార్థన ద్వారా కరువు పోతుంది, ప్రార్థన లేకపోతే కరువు వస్తుంది. అయితే ముగింపులో 2 మాటలు నేను మీకు చెప్పి ముగిస్తాను. వర్షము అంటే భౌతికంగా వర్షం, ఆత్మీయమైన వర్షం. ఆత్మీయమైన వర్షము కూడా ఉంది బైబిల్లో. ఏంటి ఆత్మీయమైన వర్షం? దేవుని వాక్యము వర్షము వలె మన మీద పడుతుంది. దేవుని యొక్క వాక్యము వర్షం వలె మన మీద కుమ్మరించబడుతుంది. వాక్యము వర్షమును పోలింది, వర్షమును వాక్యముతో పోల్చినారు, వాక్యమును వర్షముతో పోల్చారు. అందుకే దేవుడిచ్చేటువంటి విజయము వర్షముతో పోల్చినారు, వర్షముతో పోల్చారు. ఆ మాట నేను చదువుతాను రండి. దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 10-11 వచనాలు నేను చదువుతున్నాను. 10-11 వచనాలు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనాలు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకే అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. కాబట్టి ఆకాశం నుండి వర్షము మంచు ఎలా భూమి మీదకి వస్తుందో, వచ్చిన మంచు వర్షం మళ్ళీ ఎలాగో తిరిగి వెళ్ళదు. వచ్చి అది ఏం చేస్తుంది? భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలగచేయనట్లు చిగుర్చినట్లు ఎలా ఫలిస్తుందో అలాగే దేవుని వాక్యం కూడా మన యొద్దకు వస్తుంది. వర్షము వచ్చినట్లుగా వస్తుంది. దేవుని యొక్క వాక్యము వర్షం వలెను వాన చినుకుల వలెను మన యొద్దకు వస్తుంది. వచ్చి తన కార్యమును మనలో జరిగిస్తుంది. అంతేకాదు తనకు అనుకూలమైన దాన్ని నెరవేరుస్తుంది. నిష్ఫలముగా అది మరలా దేవుని దగ్గరకు చేరదు. దేవుని వాక్యమును మన యొద్దకు పంపించేవాడే ఉంటున్నాడు. కాబట్టి వర్షం ఇచ్చేదనని ప్రభు సెలవిచ్చినాడు. ఇంకొక విషయము, వర్షము విజయముతో పోల్చినారు. కీర్తనల గ్రంథము 72వ అధ్యాయం 72వ అధ్యాయము 6వ వచనం. Psalm 72:6. గడ్డిని కోసిన బీటి మీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచి వర్షములను అతడు విజయము చేయును. భూమిని తడుపు మంచి వర్షం ఎలా వస్తుందో, గడ్డిని కోసిన తర్వాత ఆ బీటి మీద కురిసే వాన ఎలా ఉంటుందో దేవుడిచ్చే విజయము అలా ఉంటుంది. విజయము చేయును. ఆ విధంగా విజయాన్ని దేవుడు కలగజేసేవాడై ఉంటున్నాడు. కాబట్టి వాక్యము విజయము దేవుడు మానవునికి అనుగ్రహించేవాడై ఉంటున్నాడు. తిరిగి ఇప్పటి వరకు కరువుల గురించి మాట్లాడుకున్నాం. ఆ కరువులు భౌతిక సంబంధమైనటువంటి కరువులే దేవుడు కలగజేసినాడు. కానీ ఒక కరువు రాబోతుంది. అది భయంకరమైనటువంటి కరువు. అది వాక్యము కొరకైనటువంటి కరువు. వాక్యము దొరకదు. బైబిల్లో మాట చదువుతాం. ఆమోసు గ్రంథం 11వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 11వ అధ్యాయము, దయచేసి 8వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతాం. బుక్ ఆఫ్ ఆమోస్ చాప్టర్ 8:11. రాబో దినముల యందు దేశములో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు. కానీ అది వారికి, యెహోవా వాక్కు కొరకు సముద్రం ఈ చివరి నుండి ఆ చివరకు. తర్వాత వారు తూర్పు దిక్కు నుండి
ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కుకు సంచరిస్తారు కానీ అది వారికి దొరకదు. ఏం దొరకదు? వాక్యము దొరకని కరువు, వాక్యము ఆత్మీయమైనటువంటి కరువు, వాక్యము దొరకనటువంటి పరిస్థితి. అందుకే వాక్యము దొరకదు కనుక ఇప్పుడే మన జీవితాల్లో మనం వాక్యం కొరకు మనము సిద్ధపడాలి. వాక్యాన్ని పఠించాలి, మన హృదయాల్లో భద్రపరచుకొని వాక్యమును మన హృదయాల్లో నింపుకొని ఈ లోకంలో మనం జీవించవలసిన వారమేంటున్నాం. రండి, వర్షం ఇస్తాను. వర్షం ఇచ్చేది ఎవరు? దేవుడు. వర్షం అంటే ఏంటి? దీవెన. మహావర్షం అంటే ఏంటి? తీర్పు. వర్షాన్ని కంట్రోల్ చేసేది ఎవరు? దేవుడు. వర్షమును దాని కాలమందు మీ దేశం మీద కురిపిస్తానని ప్రభు వాగ్దానం ఇచ్చినాడు. కాబట్టి వర్షము లేకపోవటం కారణం ఏంటంటే దేవుని తీర్పు కారణం, దేవుని ఉగ్రతకు కారణం, దేవుని కోపానికి కారణం వర్షం లేకపోవటం. వర్షము ప్రచండ వర్షం కురిచిందంటే దేవుని తీర్పు కారణం. దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినాం. ఏలియా అహాబును దర్శించడానికి వెళ్ళాడు. భయం లేదా ఏలియాకి? యెహోవా నా వెలుగు, నా రక్షణ, నేను ఎవరికి భయపడతాను? యెహోవా నా ప్రాణదుర్గం, నన్ను దాచేవాడు, నేను ఎవరికి వెరుతును? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించు. మూడవ మాట, క్షామం ఉంది, ఘోరమైన క్షామం, కరువు. 14 రకాలైన కరువులు బైబిల్లో చూశాం. తిరిగి కరువు కారణాలు 5 కారణాలు చెప్పుకున్నాం. 1 అవిధేయత, 2 అపవిత్రత, 3 విచ్చలవిడి జీవితం అంటే ఇష్టానుసారమైన జీవితం, 4 విశ్వాసఘాతకం, 5 దేవునికి దూరస్తులైపోట అంటే ప్రార్థన లేకపోవడం. ప్రార్థన లేమి వారి జీవితాల్లో నష్టాన్ని తీసుకొచ్చాయి. అయితే నాడు మన జీవితాల్లో ప్రార్థన లేకుండా యెహోవాను ఆశ్రయించక కరువు తలమటించినారు. యెహోవాను ఆశ్రయించి వర్షాన్ని కురిపించి ఆహారం ఇచ్చినాడు ఏలియా. అద్భుతమైన కార్యాన్ని చేయగలిగినాడు. అవును, ఏలియా ప్రవక్త మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ ఆసక్తితో ప్రార్థన చేసి అద్భుత కార్యాలు జరిగించినాడు. ఆ విధంగా ఆహాబును దర్శించడానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆహాబును ఎట్లా దర్శించినాడు, ఆ విషయాలు దేవుని చిత్తమైతే వచ్చేవారం మనం ధ్యానం చేస్తాం. అలా ప్రభు మనల్ని సిద్ధపరిచినట్లు సహాయపడుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. జీవము గల దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అద్భుతమైనటువంటి ఆయన మాటలు, శ్రేష్టమైనటువంటి ఆయన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినాన మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. కరువు వచ్చింది వాళ్ళకు. ఏంటి కరువు? ఎందుకు వచ్చింది కరువు? కరువు రావడానికి గల కారణం ఏంటి? వారి జీవితాల్లో ఉన్న పరిస్థితులు ఏంటి? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? కరువు కారణాలు ఏంటి? అవిధేయత చూపినారు వాళ్ళు. అంతేకాదు అపవిత్రంగా జీవిస్తున్నారు. పరిశుద్ధత లేకుండా పరిశుద్ధత పోగొట్టుకున్నారు. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉన్నారని ప్రభు ఘోషించాడు, వాళ్ళతో చెప్పాడు. ఎన్నో పర్యాయాలు వాళ్ళని హెచ్చరించినాడు. అపవిత్రులుగానే ఉంటూ వచ్చినారు. అంతేకాదు విచ్చలవిడి జీవితం, ఇష్టానుసారమైన జీవితం, ఎవరికి తోచినట్లు వాళ్ళు జీవిస్తూ వచ్చినారు. అంతేకాదు విశ్వాసఘాతకమైనటువంటి జీవితం, దేవుని విడిచి విగ్రహాలను పూజిస్తూ విశ్వాసఘాతకులుగా జీవించినారు. అంతేకాదు ప్రార్థన లేదు, దేవునికి దూరం అయిపోయినారు. దేవుణ్ణి విడిచిపెట్టేశారు, దూరం అయిపోయారు. ఎప్పుడైతే వాళ్ళు సమీపస్తులు అవుతారో నా వైపుకు మరలుకోండి, ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన ఎవరు చేస్తారో వాళ్ళకి దేవుడు సమీపంగా ఉంటాడు. ప్రార్థన ఎవరు చేయలేరో వారికి దేవుడు దూరం అవుతాడు. ప్రార్థన లేమి అనేది కరువును తీసుకొస్తుంది, దరిద్రత తీసుకొస్తుంది, చింపిగుడ్డల పాలు చేస్తుంది, సోమరితనం. ప్రార్థన లేమి నష్టానికి కారణం. అందుకే మన జీవితాల్లో మనం పరీక్షించుకొని వాక్య వెలుగులో మనం సరిదిద్దుకొని ప్రభుకి ఇష్టముగా జీవించినట్లు ప్రభు మనకి సహాయపడునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున మరోసారి మీ పాసుని రావడానికి సమయాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు బైబిల్ స్టడీలో మీరు చూపిన కృపను బట్టి వందనాలు, చేసిన సహాయాన్ని బట్టి వందనాలు, మీ వాక్యం విన్న బిడ్డలను బట్టి వందనాలు, చేరి వచ్చిన వారిని బట్టి వందనాలు. దూరం ఎవరైతే మీ వాక్యం వింటూ వచ్చినారో వారిని కూడా జ్ఞాపకం చేసుకో. మీ వాక్య వెలుగులో మా జీవితాలను మేము సరిదిద్దుకొని మీ కొరకై జీవించడానికి సహాయపడండి. ఎవరైతే తీర్మానం చేసుకో, తీర్మానం ముద్రవై
ఎవరైతే అంగీకరించినారో వారిని బట్టి స్తోత్రాలు. ఇంకెవరైతే అంగీకారంలోకి రాలేకపోయినారో వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకొని మీ వాక్యం అంగీకరించి మీ కొరకు జీవించట్లో మీ కృపద ఇచ్చేవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తెచ్చిన ప్రియుల కొరకై స్తోత్రాలు. ప్రియులు మీరు బలపరచు, మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. ప్రభువా, ఏలియా యొక్క జీవితంలో నేను భూమి మీద వర్షం కురిపింపవచ్చున్నాను కనుక నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించున్నప్పుడు ప్రభువా, ఏలియా ధైర్యంతో ఆహాబును ఎదుర్కోవడానికి వెళ్ళిన విషయాన్ని జ్ఞాపకం చేసేందుకు వందనాలు. 3వ సంవత్సరం అనే మాటను ధ్యానించడానికి సహాయపడ్డారు. వర్షం ఇచ్చేది ఎవరో, దాన్ని కురిపించేది ఎవరు? ప్రభువా, మీ వాక్యంలో మీరు చూపించినందుకే స్తోత్రాలు. క్షామము, కరువు, భయంకరమైన పరిస్థితి, కరువు కారణాలు ఏంటో మీ వాక్యంలో చూపించారు. కరువు రావడానికి గల కారణం మీ వాక్యంలో మీరు సెలవిచ్చినారు. మీకు మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. కరువు రావడానికి గల కారణం అవిధేయతని, అపవిత్రతని, ప్రభువా విచ్చలవిడి జీవితం, ఇష్టానుసారమైన జీవితం జీవించినారని, రాజు లేకుండా తమకు ఇష్టమైన రీతిని వాళ్ళు ప్రవర్తించినారని, అంతేకాదు విశ్వాసఘాతకమైన జీవితమని, మీకు దూరస్తులైపోయిన కారణము ప్రార్థన లేమి వలన ఈ పరిస్థితులు సంభవిస్తే మీ వాక్యం చూపించిన ప్రభువా, అలాంటి లక్షణాలు మా జీవితాల్లో లేక ప్రభువా విధేయత కలిగి, ప్రభువా పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, ప్రభువా మీ యొక్క చిత్తానుసారమైన జీవితం జీవిస్తూ, అంతేకాదు ప్రభువా మీకు నమ్మకస్తులముగా, విశ్వాస పాత్రులుగా మీ కొరకు జీవించు కృపద ఇచ్చి ప్రభువా ప్రార్థన జీవితము కలిగి, పట్టుదల కలిగి మీకు సమీపస్తులుగా ఉండగలుగుటకాయ కృపద ఇచ్చి తీసుకొచ్చిన మీ మాటలను బట్టి మీకే స్తోత్రాలు. మా హృదయాల్లో ఫలింపచేయి, మీ కొరకు జీవించడానికి సాయం. మా మధ్య బాగులేకున్న వారి కొరకై ప్రార్థిస్తున్నాం. శద్రకన్న కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యం తెచ్చి, హై బీపీ ఉండి పక్షవాతంతో బాధపడుతూ కేహెచ్లో అడ్మిట్ అయి ఉండగా మీరే తాకి స్వస్థపరచు. ట్రీట్మెంట్ జరుగుతుంది, మంచిగా ట్రీట్మెంట్ అంది మీ దాసుడు త్వరగా కోలుకుని మా మధ్యకి రావడానికి సహాయపడండి. ఆ విధంగానే తండ్రి, మీ దాసుడు శ్రీకాంత్ని జ్ఞాపకం చేసుకో, నెగిటివ్ రావడానికి సహాయపడు. వరలక్ష్మికి మంచి ఆరోగ్యం దయచేయి. శామ్యుల్ విశ్రాంతిని బలపరచు. మోజస్ని కూడా దీవించు. కుటుంబ సభ్యులందరూ మీరు కాపాడి భద్రపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తిరిగి ప్రభువా, మీ దాసుడు మా ప్రియ సోడు ప్రసాద్ కొరకే ప్రార్థిస్తున్నాం. మీ దాసుడు కూడా జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచు. మంచి ఆరోగ్యం దయచేయండి. తనకున్నటువంటి బాధను తొలగించి పరిపూర్ణ ఆరోగ్యాన్ని భద్రపరచండి. ప్రభువా, మీ దాసుని సంపూర్ణంగా స్వస్థపరిచి ఆ పాజిటివ్ నుండి విడిపించి నెగిటివ్ రాగలుట్టుకు కృప దయచేయండి. అప్పలాడను జ్ఞాపకం చేసుకొని బలపరచు. కుటుంబాన్ని భద్రపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సహాయపడండి. తిరిగి ప్రభువా, మీ దాసుడు జాన్ డేవిడ్కి మీరు ఇచ్చిన ఆరోగ్యం స్వస్థను బట్టి వందనాలు. ఇంకా పరిపూర్ణ ఆరోగ్యం దయచేసి మీ దాసుని బలపరచు. మీరే సంపూర్ణంగా మీరు స్వస్థపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇంకా మా ప్రియుల కొరకే ప్రార్థిస్తున్నాం. మా ప్రియులు ఇంకెవరైతే బాగోలేకుండా అనారోగ్యంతో ఉన్నారో వారి కొరకే ప్రార్థిస్తున్నాం. ద్రాక్షాయని రవికిరణ్ కొరకు ప్రార్థిస్తున్న వారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. మీరే స్వస్థపరిచి మీరే బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయపడండి. ఆ విధంగా ప్రభువా, బలహీనతలు ఉన్న వారిని మీద హస్తాలకు అప్పగిస్తున్నాం. బలపరచు. నేను సన్నిధి మీ క్షేమం మేలు వీళ్ళకి దయచేయవలసిందిగా కోరుతూ మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనములు చెల్లిస్తూ ప్రభువా, మమ్మల్ని అందరినీ మీ యొక్క వాక్య ప్రకారమైన జీవితాన్ని జీవిస్తూ ముందుకు సాగుటకై కృప దయచేయమని కోరుకుంటూ ప్రభువా యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామున ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమను యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేరుడు మనందరికీ సర్వలోకములో తన్ను ప్రేమించు వారందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.